ఇప్పుడు 9వ భాగమైన హంతకురాలు చెప్పుకుందాం. ఆ నగర మహారాజుకు కుమార్తెనై ఉండి అదే నగర వీధుల్లో ఏనుగు అంబారీలపైన సంచరించి ఉత్తమాశ్వాలపై సవారీ చేసి సమస్త దాసదాసి జనాది ఆడంబరాలతో అట్టహాసంగా ఉండే నేను ఈనాడు రక్షక భటుల చేతుల్లో హంతకురాలిని. భర్త హంతకురాలినన్న పేరుతో బంధించబడి గొనిపోబడుతుంటే పట్నంలోని అశేష జనము ఆశ్చర్య విభ్రాంతులై నా వెంటబడ్డారు. నాకు మామగారు, మా తండ్రికి గురువులు అయిన అగ్నిహోత్రుల వారు కళ్ళంట నిప్పులు రాల్స్తూ మంత్రితోనూ ప్రముఖ జనాలతోనూ రాజకార్య నిమగ్నులై ఉన్న మా తండ్రి గారి నిండు దర్బారులోకి ప్రవేశించి మంచి చెడ్డలు తెలియక మోసపోయాను. హంతకురాల్ని కోడలుగా చేసుకున్నందుకు సర్వనాశనమైంది అని గురువులంటున్న మాట అర్థం చేసుకోలేక మహారాజైన మా తండ్రి, ఆయనతో ఉన్నవారు భయకంపితులై లేచి నిలుచున్న సమయంలో నేను కూడా రక్షక భటులచే రాజసమక్షాన బంధితురాలనై హాజరు పెట్టబడ్డాను. ఆ స్థితిలో నన్ను చూడగానే నా తల్లి వసంతసేన, ఏమిటి దుస్థితి అని అరుచుకుంటూ మా నాన్నగారు సింహాసనం నుంచి దిగారు. ఇది నీకు కూతురు కాదు, నాకు కోడలు కాదు, ఇరు వంశాలని నిర్మూలనం చేయటానికి అవతరించిన ఘోర రాక్షసి, హంతకురాలు అని అగ్నిహోత్రులు తిరిగి ఆవేశంతో అంటూ ఉండగా, నా కూతురా హంతకురాలా అంటూ మా నాన్నగారు నా ముఖం చూడలేక చేతులతో తమ ముఖం కప్పుకున్నారు. వారు దుఃఖావేశం వలన మాట్లాడకుండా ఉన్న సమయంలో అమాత్యుడు, ఏమిటి విపరీతం స్వామి, యువరాణి హత్య చేసిందా, ఎవరిని అని అడిగాడు. ఎవరినో అయితే నా కడుపింత మండిపోదు, నా రక్తం ఇంత ఉడికిపోదు. నా కొడుకుని, నా వంశాంకురాన్ని ఈ రాక్షసి హత్య చేసింది అని అగ్నిహోత్రులు తిరిగి రౌద్రంగా అనటంతోనే, ఆ భర్తను హత్య చేసిందా అని మా తండ్రిగారైన మహారాజులు, మంత్రి ఏకకంఠంతో ఉన్మత్తుల వలె కెవ్వునరిచారు. అసంభవం, ఇది నమ్మదగిన విషయం కాదు అని సభలోని అశేష జనము అన్నారు. నా కుమార్తె భర్త హంతకురాలన్నవాణ్ణి నాలుక చీల్చాలి, ఆమెను వదలండి అని మా నాన్నగారు పట్టలేని ఆవేశంతో అంటే, మహారాజా, నీ కూతురు చేసిన ఘోరం చాలక నువ్వు కూడా అక్రమానికి పూనుకుంటున్నావా? హంతకురాలిని శిక్షించడం నాకు చేతగాక నీ దగ్గరకు తీసుకుని రాలేదు. నా శాపాగ్నితో నీ కూతుర్నే కాదు, నిన్నే కాదు, నీ సర్వరాజ్యాన్ని కనురెప్పపాటులో భస్మీపటలం చేయగలను. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ హంతకురాలైన నీ కూతురికి నీ చేతనే శిక్ష విధింపచేయాలని తీసుకుని వచ్చాను. నీ కూతురు హంతకురాలంటున్నది నేనే గాని ఇంకెవరూ కాదు. నా నాలుక చీలుస్తావా అంటూ అగ్నిహోత్రులు ముందుకు రాగా మా నాన్నగారు ఆయనకి నమస్కారం చేసి, స్వామి, ఆవేశం వలన కర్తవ్యం మరిచి ఏమిటో అన్నాను, క్షమించండి, జరిగిందేంటో వివరంగా సెలవయ్యండి, నేరస్తురాలైతే కుమార్తెనైనా క్షమించను అన్నాడు. గత రాత్రి భార్యాభర్తలు యథాప్రకారంగా తమ గదిలోకి పోయి తలుపులు వేసుకుని పడుకున్నారు. ఉదయాన రక్తసిక్తములైన దుస్తులతో నీ కూతురు గది తలుపులు తెరుచుకొని యువతలకు వస్తుంటే నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. బేజారైన గుండెలతో గదిలోకి పరిగెత్తి చూసేటప్పటికీ రెండుగా నరకబడిన నా కొడుకు శరీరము రక్తంలో తేలుతోంది. అది ఆ గదిలో ఇంకా అలాగే ఉంది. మీరు పోయి పరీక్ష చేయవచ్చు. నా కొడుకుని ఈ హంతకురాలు పొట్టన పెట్టుకుందనటంలో ఏమీ సందేహం లేదు. నీ గురువాక్యంలో నీకు నమ్మకం ఉంటుందా? ఈ పాపికి తగిన శిక్ష విధించు, లేదా నా శాపాగ్ని వలన ఇటువంటి వాళ్ళని ఎందరినైనా శిక్షించగలను అని అగ్నిహోత్రులు అన్నదానికి మా నాన్నగారు నోట మాట లేక స్తంభించిపోయారు. అప్పుడు అమాత్యుడు విచారించి రాజకుమార్తె నిజంగా అటువంటి ఘోరమే చేసి ఉంటే చట్ట ప్రకారము శిక్ష విధించబడుతుంది. కానీ స్వామి, మీరు ఆవేశపడినందువలన హతుడైన మీ కొడుకు తిరిగి రాడు కదా అని ఆ తర్వాత నా వైపున చూసి, ఏమమ్మా, ఈ అగ్నిహోత్రుల వారు చెబుతున్నది నిజమా? నువ్వు నీ భర్తను హత్య చేశావా? అందుకు కారణమేమిటి అని అడుగుతూ ఉండగా అగ్నిహోత్రులు ఆగ్రహంతో, గురువునైన నా మాటలో నమ్మకం లేదా? ఎందుకు ఈ విచారణ అని అడిగాడు. మంత్రి, విచారణ అనవసరం. అసత్యం పలకవలసిన అవసరము గురువులకు లేదు. అదీగాక ఆమెను తమ కోడలుగా చేసుకోవాలని ఊబలాటపడి కొడుకుకు భూప్రదక్షిణ ఫలితాన్ని పొందించి పరమ సంతోషంతో వివాహ కార్యాన్ని జరిపించిన ఆయన గారిప్పుడు కోడలిపై హత్యానేరాన్ని అనవసరంగా ఎందుకు మోపుతారు అని మా నాన్నగారు సైతము గురువుల మాట నమ్మి
నన్ను హంతకురాలుగా భావించినప్పుడు నేనేమి చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని తెలుసుకొని మౌనాన్నే వహించాను. ఆ నీచురాల్ని తక్షణం నా ఎదుటి నుంచి తీసుకుపండి. నేను దాని ముఖం చూడను. అది చేసిన నేరానికి శిరచ్ఛేదనమే తగిన శిక్ష. నా ఆజ్ఞలను తిరుగులేకుండా తక్షణం అమలు జరపండి అని మా తండ్రి గారు తీర్పును చెప్పి ఇక దర్బారులో నిలుచుండలేకపోయారు. తమ ముఖాన్ని చేతులతో కప్పుకొని తూలుతున్న శరీరంతో పక్క ద్వారంలోకి తప్పుకున్నారు. అక్కడి నుంచి అంతఃపురానికి చేరి ఉంటారు. ఆ తర్వాత వారి విషయం నాకేమీ తెలియదు. అగ్నిహోత్రుల వంటి గురువు అసత్యం పలుకుతాడంటే ఎవరూ నమ్మరు కదా. హంతకురాలినన్న అపకీర్తితో బ్రతికి ఉండటం కంటే నాకప్పుడు మరణదండనే మంచిదనిపించింది. అగ్నిహోత్రులు నన్ను బంధించి ఉంచిన భటులను తిలకించి, రాజాజ్ఞ ప్రకారము మీ హంతకురాలిని తలార్లకు అప్పగించండి. శిరచ్ఛేదన జరిగిన తర్వాత తిరిగి వార్తను తెలపండి అన్నాడు. వెంటనే నేనా స్థానం నుంచి యువతలకి కొనిరాబడుతూ ఉండగా మా అమాత్యుడు నాతో ఏమో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ అగ్నిహోత్రులు అందుకు అవకాశం లేకుండా చేసినందువలన మంత్రికి నాతో మాట్లాడటానికి వీలు చిక్కలేదు. మరణశిక్ష విధించబడిన నేరస్తులు సాధారణంగా తలార్లకు వశం చేయబడటము, వారా నేరస్తుణ్ణి నిర్ణీతముగా ఉన్న ఒక అడవిలోనికి తీసుకుని పోయి అక్కడ శిరచ్ఛేదము చేయటము రివాజు. అదే ప్రకారము నన్ను తలార్లు కొనిపోతుంటే నగరమంతా అట్టుడికి పోయినట్లు ఉడికిపోయింది. భర్తను హత్య చేసినందుకు గాను నాకు ఆ శిక్ష తగిందేనని కొందరు, గురువు అగ్నిహోత్రులు వివాహ సందర్భంలో చేసిన మోసం లాంటిదే ఇప్పుడు కూడా ఏదో తంత్రం పన్ని ఈ దారుణము మహారాజు చేత చేయిస్తున్నాడని కొందరు నా వెనుక చెప్పుకుంటూ ఉండటం నేను విన్నాను. నన్ను దూషించిన వారు కొందరు, భూషించిన వారు కొందరు. నేను రెండింటికి రెండు చెవులు వదిలి తలార్లు తీసుకుపోయిన ప్రకారము వారిని అనుసరించాను. నాకప్పుడు మెదడు మొద్దుబారిపోయింది. కర్తవ్యం తోచలేదు. చావన్నా ఒకటే, బ్రతుకన్నా ఒకటేలా ఉంది. స్వర్గమన్నా ఒకటే, నరకమన్నా ఒకటేలా కనిపించింది అని వసంతసేన చెప్పిన దానిని వింటూ మా అమ్మగాని నాన్నగారు గాని ఏమీ మాట్లాడలేదు. కానీ నేను మాత్రము, తలారుల చేతిలో చావకుండా నువ్వెలా బతికి బయటపడ్డావు అని ఆశ్చర్యంగా అడిగాను. ఆ విషయమే చెప్పబోతున్నాను అని వసంతసేన చెప్పిన దానినే మణిమేకలు చెబుతూ ఉండగా కృష్ణశర్మ ఆమె తండ్రి అశ్వపతి విచారణ లేకుండా గురువు మాటలు నమ్మి కన్న కూతురుకు మరణదండన విధించడం న్యాయంగా ఉందా అని అడిగాడు. అతనే కాదు, ధర్మ పరిపాలకులెవరైనా అప్పుడదే పని చేయవలసి ఉంటుంది. గురువంతటి వాడు తాను కళ్ళతో చూసిన దానిని చెబుతుంటే ఎవరు నమ్మకుండా ఉంటారు? అంతేగాక ఒక గదిలో తలుపులు వేసుకుని పడుకున్న భార్యాభర్తలలో ఒకరు హత్య చేయబడితే ఆ దారుణం జరిగించిన వాళ్ళు ఇతరులెలా ఉంటారు అని మణిమేకలడగ్గా, నీ ఉద్దేశం కూడా ఆమె భర్తను హత్య చేసిందనే తేలుతుంది అన్నాడు కృష్ణశర్మ. మన ఉద్దేశాల సంగతి తర్వాత చూసుకుందాం. వసంతసేన తర్వాత చెప్పిందాన్ని విను. నేనా ప్రకారము 2 తలారుల చేత ఒక భయంకర అరణ్యంలో ప్రవేశపెట్టబడ్డాను. ఆ అడవి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ప్రాణాలపై ఆశను కోల్పోయిన నా మనసుకు ఎటువంటి చలనమూ కలిగించలేకపోయింది. మనుషులే అయి ఉండి రాక్షసాకారాలను కలిగి ఉన్న తలారుల వల్ల నాకెంత మాత్రమూ భయం కలగలేదు. వారు మా రాజ్యంలో మా కొలువులోనే ఉన్నవారైనప్పటికీ నేనంతకుముందు వాళ్ళని ఎప్పుడూ చూడలేదు, చూడవలసిన అవసరమూ కలగలేదు. కానీ వాళ్ళు నా దుస్థితికి ఎక్కువగా విచారించినట్లు కనిపించారు. నేరాలు చేసిన వారి శిరస్సులు మేమింతకు ముందెన్నో తీశాము, కానీ మా మనసులెన్నడూ కరగలేదు. ఈవేళ మా చేతులతో మీ తల నరకవలసి వచ్చినందుకు చాలా విచారంగా ఉంది అని తలార్లలో ఒకడన్నాడు. మహారాజులు గారు మీ తండ్రి గారై ఉండి మీకే ఇటువంటి శిక్ష విధించటము అని రెండవవాడు కూడా ఏమో వ్యాఖ్యానించబోతుండగా, తలారులారా, రాజాజ్ఞను అనుసరించి మీ పని మీరు చెయ్యండి, ఇతర విషయాలన్నీ మీకు అనవసరము అని నేనన్న మీదట, అంతేలేండమ్మా అంటూ వారు నన్ను అరణ్య మధ్యలో ఉన్న ఒక రాతి బండ దగ్గర నిలిపి, మీరీ శిల మీద తల ఉంచాలి, కళ్ళు మూసుకొని ఇష్టదేవతను ప్రార్థన చేసుకోండి అని వారన్నప్పుడు మాత్రము నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వారు చూపించిన శిలను చూశాను. నా శిరస్సును ఆ శిలపై పెడితే వారు నరుకుతారని అర్థం చేసుకున్నాను. వారు జ్ఞాపకం చేసే వరకు ఇష్టదేవత ప్రార్థన చేసుకోవాలన్న జ్ఞానం కూడా నాకు కలగలేదు. నేను వెంటనే శిల దగ్గర మోకరించి నా తలను శిలపై ఉంచాను. అమ్మా, మేము 1, 2, 3 అని చెబుతాము.
3 చెప్పగానే మీ తల తెగి క్రింద పడుతుంది. మేము 3 అని చెప్పేలోపుగా మీరు దేవతా ప్రార్థన ముగించుకోవాలి అని కత్తిని పట్టిన తలారొకడనగా నేను మౌనంతో అంగీకారాన్ని సూచించాను. నిజం చెప్పాలంటే నాకప్పుడు దైవ ప్రార్థన చేసుకోవటానికి కూడా మనసు అంగీకరించలేదు. దేవుడున్నాడన్న నమ్మకం కూడా నశించింది. చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగి ఒక దగ్గర విద్యాభ్యాసం చేసి మనసుకు మనసై మొసులుకుంటూ నిండారిన ప్రేమతో వసంతుడు నేను నిర్మించుకున్న స్వర్గ సౌధాలు నేలమట్టం అవటమే కాకుండా నన్ను పెళ్లి చేసుకోవాలని గంపంత ఆశతో భూప్రదక్షిణ కోసం పోయిన నా వలపురేడు తిరిగి రాకపోవటం మటించి నేనొక మూర్ఖుడికి వివాహం చేయబడటమో, అతని చేత దెబ్బలు పడినా అతనిని అంటకుండా ఉన్నందుకే తృప్తిపడి దినాలు గడుపుతున్న నాపై హత్యానేరం మోపబడటము, నా తండ్రిగారే నా శిరచ్ఛేదనకు ఆజ్ఞ ఇయ్యటము, ఈ దారుణ సంఘటనలన్నీ నాకు ఆ క్షణాన హృదయాన మెరుపుల్లా మెరిశాయి. భగవంతుడుంటే నాకు ఆ గతి ఎందుకు పడుతుంది? అటువంటి దుఃఖభాజనమైన బ్రతుకును గడపనవసరం లేకుండా నాకా మరణదండన విధించిన మా నాన్నగారు నాకు మహోపకారం చేసిన వారేనని మనసులో చాలా సంతోషపడుతూ ఉండగా నా కంఠం మీదకి కత్తినెత్తి తయారుగా ఉన్న తలారి ఒకటవసారి ఎప్పుడన్నాడో నాకు తెలీదు, 2 అనటం మాత్రం వినిపించింది. నా ప్రాణం తీయబడే క్షణం వచ్చేసిందని తొందరపడ్డాను. తల్లి జగదాంబ పరమేశ్వరి, నువ్వు ప్రసాదించిన ఈ శిరచ్ఛేదన శిక్ష నాకిప్పుడు సంతోషదాయకరంగానే ఉన్నది, కానీ విచారకారణంగా లేదు. నాకు ముందు జన్మలోనైనా వసంతుణ్ణే భర్తగా ప్రసాదించి నా ప్రేమను సార్థకం చెయ్యి అని నేను కడసారి ప్రార్థనను కూడా ముగించుకోగానే తలారి 3 అనటమో, అతను గొంతుకుతోనే మరి ఒక గొంతుక ఏకమై గంభీరంగా ఆగు అని పెద్దగా కేక వేయటము ఒకేసారి జరగటం వలన తలారి ఆగాడు. నేను విభ్రాంతురాలనై తలను పైకెత్తాను. నురగలు గక్కుతూ గుర్రంపై పరిగెత్తుకుని వచ్చిన మా అమాత్యుడు గుర్రంపై నుంచి క్రిందకు ఉరికి మా ఎదుట ప్రత్యక్షమైనాడు. మంత్రిని చూడగానే తలారులు భయభక్తులతో చేతులు కట్టుకొని నిలుచున్నారు. రాజాజ్ఞ నెరవేరకుండా మంత్రి ఆ సమయంలో ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలేదు. నాకప్పుడు నోటంట మాట కూడా రాలేదు. మంత్రి తలారులను చూసి ఇలా అన్నాడు, ఏమిరా, మీది మానవ జన్మ కాదా? మీ హృదయంలో కనికరం లేదా? ఉంటే ఏం చేస్తాం బాబు, ఇది రాజాజ్ఞ కదా, మీరటానికి ఎవరి తరము? ఈ రాజకుమారి భర్తను హత్య చేసిందని మీరు నమ్ముతారా? అదంతా మాకేం తెలుసు దొరా, అధికారుల ఆజ్ఞలు నెరవేర్చడానికే కదా మేమున్నది. మీరింతకాలము ఎవరి అన్నం తిని బ్రతికారో, ఎవరి ప్రాపకం వలన మీ ఆలుబిడ్డలు సుఖజీవనం చేస్తున్నారో ఆ మహారాజులే ఎప్పుడైనా మతి సరిగ్గా లేక మీ దగ్గరకొచ్చి నాకు శిరచ్ఛేదన చేయండి అంటే మీరేం చేయదలుచుకున్నారు? ఆ మహారాజును కూడా ఇలాగే శిరచ్ఛేదనం చేయటానికి తయారైతారా అని మంత్రి అడిగిన దానికి తలారులిద్దరూ ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. రాణివాసంలో పెరిగిన ఈ ఆగర్భ శ్రీమంతురాల్ని, ఈ అద్భుత సౌందర్య కోమల శరీరాన్ని మీ కరకు కత్తులతో నరకటానికి మీ మనసులు ఎలా అంగీకరిస్తున్నాయిరా? మీరు బిడ్డలు కన్న తండ్రులు కాదా? అయితే ఏం చేయాలి దొరా? రాజాజ్ఞ మీరటానికి ఎలా వీలుంటే ఏమని వదిలిపెడతారా? తమరా మహారాజులకు మంత్రులై ఉండి మాకిటువంటి మాటలు చెబుతున్నారా? అవును, మీకు మాట రాకుండా కాపాడే భారం నాది. నేను చెప్పినట్లు చెయ్యండి, రాజకుమార్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టడమా? అవును, మీలో కనికరముంటే మీరు బిడ్డలు కన్న తండ్రులైతే వదిలిపెట్టండి. మహారాజు వలన మీకు ఎటువంటి మాట రాకుండా నేను చేస్తాను అని మంత్రి చెబుతూ ఉండగా తలారులు తిరిగి ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ ఉండగా నేను మంత్రితో ఇలా అన్నాను, మంత్రిశేఖర, నా ప్రాణాన్ని గురించి మీరందరూ ప్రమాదానికి ఎందుకు గురవుతారు? నువ్వుండు తల్లి, మాకే ప్రమాదము రాదు అన్నాడు మంత్రి. అంతలో తలారులు ఒక నిశ్చయానికి వచ్చినట్లున్నారు. సరే దొర, మీ ఇష్టం, మమ్మల్నేం చేయమంటారో చెప్పండి అన్న తలారుల మాట విని మంత్రి సంతోషంతో, ఏమీ లేదు, ఈమెను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళండి. పోయి రాజాజ్ఞ ప్రకారము ఈమెకు శిరచ్ఛేదన చేయబడిందనే చెప్పండి. ఆ పైన సంగతులు నేను చూసుకుంటాను అన్నాడు. చిత్తం బాబయ్య, అక్కడ జవాబులు చెప్పుకోవలసింది మీకేగా, మీకేం భయం లేదు, మీరు పొండి అని మంత్రి అభయం ఇవ్వటం వలన తలార్లు నాకు నమస్కరించి వెళ్ళిపోతూ, ఎక్కడికన్నా పోయి బతుకు తల్లి, మేము చేయగలిగింది మేం చేశాము అన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మంత్రి నా చేతికి కొంత ద్రవ్యం ఇచ్చి, రాజకుమారి,
నువ్వీ ద్రవ్యాన్ని దగ్గర ఉంచుకొని కొంతకాలం ఎక్కడైనా గడుపు అన్నారు. నేను ఏ ఆశతో ఈ ప్రపంచంలో బ్రతకను? మీకు తెలియని విషయమేముంటుంది? అవును, నాకన్ని సంగతులు తెలుసు కాబట్టే చెబుతున్నాను. తలార్ల వంటి మూర్ఖులే నా మాటను విని నేను చెప్పినట్లు చేస్తున్నప్పుడు నువ్వు నిరాకరించకూడదు. నా కొడుకు వసంతుణ్ణి నువ్వెంతగా ప్రేమించావో నాకు తెలుసు. నా కొడుకు మీద నాకెంత వాత్సల్యం ఉంటుందో నీకు చెప్పనవసరం లేదు. భూప్రదక్షిణానికని బయలుదేరిన వాడి జాడలింతవరకు తెలియలేదు. అయినా నేను ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాను. వసంతుడి గురించి దుర్వార్తలేమీ ఇంతవరకు వినిపించలేదు. కాబట్టి వాడు సజీవుడుగానే ఉండి ఉంటాడని మనం ఆశపడవచ్చు. నేను ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను. నువ్వు కూడా అదే ఆశతో బ్రతకాలి. మీ హితవును నిరాకరించలేను. ఇక్కడ నేనింకా ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. వెళుతున్నాను. బహు జాగ్రత్తగా ఎక్కడో ఒకచోట ప్రచ్ఛన్నంగా ఉండు అనేసి మంత్రి అక్కడ ఉండకుండా వెంటనే గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అతను మహామేధావంతుడు. ఈ ప్రకారం నా చావునెందుకు తప్పించాడో తెలియకపోయినప్పటికీ వసంతుడు బ్రతికి ఉండవచ్చునని అతడు మేల్కొల్పిన ఆశ వలన నేను బ్రతకడానికి ఒప్పుకున్నాను. కానీ ఎలా బ్రతకాలి, ఎక్కడ గడపాలి అని వసంతసేన తన కథను చెబుతూనే ఉంది. ఆమె చెప్పిందాన్ని నేను మా అమ్మ మాత్రము బహుశ్రద్ధగా వింటున్నాం. కానీ మా నాన్నగారి ముఖపు తీరును బట్టి ఆయన అన్యమస్కులై ఉన్నారని నేను గ్రహించాను. ఆయన అలా ఉండటానికి గల కారణం కూడా నాకు తెలియకపోలేదు. పండితులు చెప్పిన ప్రకారము నాకును మా దేశానికి నీ కలుగునై ఉన్న కీడును మహోపద్రవాన్ని తొలగించటానికి ఆరంభం చేయబడిన క్రతువు ఎన్ని దినాలు జరిగినా నాలుకలేని గంట మొగకపోవటం వలన వారు దిగులుతో ఉన్నారని నాకు తెలిసింది. అంతేగాక హంతకురాలి ప్రాణరక్షణకి ఆయన మాట ఇవ్వటం కూడా ఆయన మనఃక్లేశానికి కారణమేమోనని నా ఊహ. ఏది ఏమైనా వసంతసేన తన కథను తిరిగి మళ్ళా ఈ విధంగా మాకు చెప్పడం మొదలుపెట్టింది అని వసంతసేన తమకు ఆనాడు చెప్పిన కథాక్రమాన్ని మడిమేకల కృష్ణశర్మకు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. మంత్రి చెప్పిన మాటల వలన గోరంత ఆశ పుట్టి అడవిలో ఊపించిన మార్గాన్ని అనుసరించిపోయాను. ఆ మార్గం ఎక్కడికి పోతుందో నేనెక్కడికి చేరతానో తెలియకుండా పోయి ఒక జన సంకీర్ణమైన మహానగరమే చేరుకున్నాను. మంత్రి నన్ను ప్రచ్ఛన్నంగా ఉండవలసిందని చెప్పాడు. అదెలాగో తెలీదు. దుస్తులు మార్చుకుందామంటే కట్టుగుడ్డ తప్ప మారుగుడ్డ లేదు. అయినా ఆ కొత్త నగరంలో నన్నెవరూ గుర్తించగలరన్న తలంపుతో ఆ నగర వీధుల్లోకి ప్రవేశించాను. కానీ నాకు ఆ ఊళ్ళో ఎవరు ఆశ్రయమిస్తారు? నేనెక్కడ తలదాచుకోవాలన్న ఆలోచనతో పిచ్చిదానిలాగా పోతూ ఉంటే ఆ నగర ముఖద్వారం దగ్గరనే ఒక బ్రహ్మాండమైన దేవాలయం కనిపించింది. అనేకులు ఆ ఆలయంలోకి వస్తూ పోతూ ఉన్నారు. ఆ ఆలయంలోని ఆ స్వామినెవరినో నేను కూడా దర్శించడం మంచిదన్న సంకల్పంతో లోపలికి ప్రవేశించాను. అది ఒక సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం. ఆనాడేదైనా ప్రత్యేకత ఉందో లేక నిత్యకృత్యం అంతేనో. ఒక దేవదాసి స్వామి ఎదుట నాట్యం చేస్తూ ఉండగా మృదంగాది వాద్యములు అతి శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. నేను మొదట 10 మందితో పాటు స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత నాట్యం జరుగుతున్న దగ్గరికి వచ్చాను. అది కూడా నా దురదృష్టమేమోననుకుంటా. ఆ నాటి కార్యక్రమం అయిపోయింది కాబోలు. నాట్యగత్త నాట్యాన్ని ఆపి కాళ్ళగజ్జల్ని విప్పుకుంటుంది. హంగుదారులు సహితము తమ తమ వాద్యాలను సర్దుకుంటున్నారు. అంతవరకు అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. దేవకన్యలాగా అతి రూపవతి అయిన ఆ నాట్యకర్త వైపు, ఆమె ధరించిన దుస్తుల వైపు వెర్రిగా చూస్తూ నేనక్కడే నిలుచుండిపోయాను. జనమందరూ వెళ్ళిపోయినాక కూడా పిచ్చిదానిలాగా నేను తన వైపే చూస్తూ నించున్నందుకు ఆ నాట్యాంగన నా వైపు చూసి చిరునవ్వు ముఖంతో, నీకు నాట్యం అంటే చాలా ఇష్టం అనుకుంటాను అంది. ఆ మాటకి నేనేమీ ఆలోచించకుండా అవును అన్నా. అయితే నేను నీకు నాట్యం నేర్పుతాను, మా ఇంటికి వస్తావా అని అడిగింది. ఆమె చిరకాల పరిచితురాల్లాగా నాతో అంత చనువుగా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతేగాక నాకు కూడా ఆమె ఎందొక విధమైన ఇష్టం ఏర్పడింది. వస్తా అని నేను అన్నదానికి ఆమె ఆశ్చర్యపడి ఉంటుంది. మీదే ఊరు? ఈ ఊరు కాదు. ఏ ఊరు? నా నిజస్థితి ఆమెకు చెప్పటమా మానటమా అన్న సందేహం కలిగింది. ప్రచ్ఛన్నంగా ఉండాలని మంత్రి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. చేరువలోనే ఒక పల్లెటూరు అని అబద్ధం చెప్పాను. దేవుడి దర్శనం కోసం వచ్చావా? వివాహమైందా? లేదు. అమ్మా నాన్న లేరా?
ఊ, లేరు. అయితే ఎప్పుడు మా ఇంట్లోనే ఉండిపో. నీకు నాట్యం బాగా నేర్పుతాను. ఏముంటావా? ఉంటా, కానీ ఏమిటా సందేహం? ఏం లేదు, ఉంటా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేమిటి? వసంతసేన అని మర్చిపోయి చెప్పేశాను. నీకంటే అందంగా ఉంటానా? అవును, నాకంటే కూడా ఎక్కువ అందంగా ఉన్నావు. నాట్యం నేర్చుకుంటే వృద్ధిలోనికి వస్తావని నీకు నా విద్య అంతా నేర్పుతానంటున్నాను. సరే, అయితే ఇక నుంచి నువ్వు నాకు శిష్యురాలివన్నమాట. గజ్జలు అవి పట్టుకో, మా ఇంటికి పోదాం అని ఆమె తన సామానులను కొన్నింటిని మూటగట్టి నా చేతికిచ్చింది. రాజకుమార్తెనై ఉండి ఆ వేశ్యకు సేవ చేయటం ఏమిటి అన్న భావం లేకుండా నేను ఆమె ఇచ్చిన మూట పట్టుకొని ఆమెను అనుసరించాను. ఆలయానికి కొంత దూరంలో ఆ వేశ్య ఇల్లు. నన్ను ఆమె తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆదరించింది. అన్నం పెట్టి దుస్తులిచ్చింది. ఆ రోజు మొదలుకొని నాకు నాట్యం చెప్పడం మొదలుపెట్టింది. నేనంతకుముందే ఆ కళను చాలా వరకు నేర్చి ఉన్నందువలన ఆమె మరీ సంతోషించి నా యందు ఇంకా ఎక్కువ అభిమానం చూపడం మొదలుపెట్టింది. ఆమె ఈ ఊళ్ళోని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం వలన పోషింపబడుతున్న దేవదాసి. నిత్యము ఆలయానికి వెళ్ళి స్వామి సన్నిధానంలో కొంతసేపు నాట్యం చేసి రావడం ఆమెకు ఉద్యోగం. ప్రతిరోజు నన్ను తనతో దేవాలయానికి తీసుకుపోతుండేది. ఒక్కొక్కప్పుడు నా చేత కూడా స్వామి సన్నిధానంలో నాట్యం చేయిస్తుండేది. నా కళా ప్రదర్శనాన్ని చూసి ఎక్కువగా మెచ్చుకుంటూ ఒకనాడు, నువ్వు కొద్ది కాలంలో నన్ను మించిపోతావు అంది. నేను శాశ్వతంగా ఈ వృత్తిలో ఉండను. పెళ్లి చేసుకుని సంసారం చేస్తావా అని ఆమె అడిగిన దానికి నేను బదులు చెప్పలేదు. నీ ఇష్టం, ఎలా ఉన్నప్పటికీ నేర్చిన విద్యను వృధా చేయకుండా సద్వినియోగం చెయ్యి అంది. కొద్ది కాలంలోనే ఆమెకు నా యందొక సోదరి వాత్సల్యం ఏర్పడింది. వేశ్య అయినప్పటికీ ఆమె వ్యభిచార వృత్తిని అవలంబించక దేవదాసిగా ఉంటూ ఆలయం వలన వచ్చిన ఆదాయంతో తృప్తి పడుతూ నైతిక జీవితం గడుపుతూ ఉండటం వలన నేను ఆమె ఇంట్లో కొంతకాలం తలదాచుకోవడానికి అవకాశం కలిగింది. నేనొక హత్యానేరాన్ని తలపై మోస్తూ పరారీ అయిన పాపాత్మురాలను తెలుసుకుంటే ఆమె నాకొక్క నిమిషం కూడా తన ఇంట్లో తలదాచుకోవడానికి అవకాశం ఇయ్యదు కదా. ఆ ప్రకారం ఒక 3 మాసాలు గడిచిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరపబడే సమయం వచ్చింది. సంవత్సరానికి ఒకసారి అదే ప్రకారము స్వామికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయట. వారం రోజులకు ముందుగానే దేశ దేశాల నుంచి అనేక ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు. ఆలయ వాతావరణమంతా మహాఘనంగా అలంకరించబడి ఉత్సవానికి అవసరమైన ప్రత్యేకపు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగించబడ్డాయి. ఉత్సవం మొదటి రోజున నాట్యకత్తె నాతో అంది, నీ విద్య ప్రదర్శించడానికి ఇది చాలా గొప్ప అవకాశం. వేలాది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. నువ్వు ఇంతకు ముందే విద్యావంతురాలువై ఉన్న కారణం వలన నాకెక్కువ శ్రమ లేకుండానే గొప్ప ప్రవీణత సంపాదించావు. ఈనాడు నువ్వు కూడా స్వామి సన్నిధానంలో నాట్యం చేస్తే చాలా బాగుంటుంది. అంతమందిలో నేనెప్పుడూ నాట్యం చేయలేదు అని నేనన్నాను. ఎంతమందిలోనైనా నీకేం భయం లేదు, నేను దగ్గరే ఉంటా కదా. స్వామికి సేవ చేస్తే జన్మ తరిస్తుంది కూడా. నాకు కూడా అలాగే తోచింది. మరణదండన నుంచి బ్రతికి బయటపడ్డందుకు భగవంతుని సేవ చేయటంలో తప్పేముందనుకున్నాను. నేనసలు అందుకే బ్రతికానేమో అనిపించింది. అందువలన నాట్యకర్త చెప్పిన ప్రకారంగా స్వామి సన్నిధానంలో ఆనాడు నాట్యం చేయటానికి సంతోషంగా ఒప్పుకున్నాను. నియమిత కాలంలో నన్నామె ప్రత్యేకంగా అలంకరించి ఆలయానికి తీసుకుని పోయింది. స్వామి ఆలయంలో అప్పుడు వేలాది జనము ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారు. అప్పటికే వివిధ స్థానాల్లో వేరువేరు వేడుకలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. నేను నాట్యకథతో ఒక ప్రత్యేక రంగం మీద ప్రవేశపెట్టబడ్డాను. మొదట ఆమె కొంతసేపు నాట్యం చేసింది. ఆ తర్వాత నన్ను రంగస్థలం మీదకి పంపించింది. అంతమంది జనాన్ని చూసేటప్పటికీ నాకు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. నాట్యకర్త నాకెన్నో విధాల ధైర్యం చెప్పి హెచ్చరించింది. కార్యక్రమానుసారము నేను సభికులకు వందన సమర్పణతో నాట్యం మొదలుపెట్టి క్రమంగా భయం పోగొట్టుకున్నాను. నాట్యకర్త నృత్యం చేసినంతసేపు ప్రశాంతంగా తిలకించిన సభికులు నా నాట్యం చూసి కరతాళ ధ్వనులు శభాష్ భళి అని అభినందించడం మొదలుపెట్టారు. అందువలన నాకు మరింత హెచ్చరిక కలిగింది. ఒళ్ళు మరిచిన తన్మయత్వంతో నేను నాట్యం చేస్తూ ఉండగా హంతకురాలు హంతకురాలు అని సభలో నుంచి ఎవరు అరవటం వలన నా ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి. నాట్యం ఆపి సభకుల వైపు చూసేటప్పటికీ
మొదటి వరుసలో కళ్ళంట నిప్పులు రాలుస్తూ లేచి నిలుచున్న అగ్నిహోత్రుడు నాకు కనిపించాడు. అతని ముఖం చూసేటప్పటికీ నా ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి. ఒంటి మీద స్పృహ లేకుండా క్రిందపడి మూర్ఛిల్లిపోయాను. వెంటనే తెరవాలిందని, నాట్యగత్త నన్నెక్కడికో తీసుకుపోయి దాచిందని నా ఒంటి మీదకి తెలివి వచ్చాక తెలిసింది. నీవిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. నేను నిన్ను రక్షించడానికి పూనుకున్నాను. రహస్య మార్గాన త్వరగా పారిపో ఎక్కడికన్నా అని నాట్యకర్త నన్ను తొందర చేస్తుంటే నేను విషయమంతా అర్థం చేసుకున్నాను. అగ్నిహోత్రుడు అన్నాయన బయట ఉన్నాడు. ఆయనకేదో చెప్పి ఇంతవరకు ఆపు చేశాను. ఇక లాభం లేదు, త్వరపడాలి. ఈ నగర ప్రభువు ధర్మపాలుణ్ణి శరణు వేడుకో అంటూ ఆమె నా చెయ్యి పట్టి లేవదీసింది. తక్షణము నేను నాట్యం కోసం వేసుకున్న దుస్తులు తీసి పారేసి నా మామూలు దుస్తులు ధరించి నాట్యకత్తె తీసుకువెళ్లిన రహస్య మార్గం గుండా యువతలకి వచ్చి పడ్డాను. అగ్నిహోత్రులు నన్ను తరుముతున్నాడనే భావంతో పరిగెత్తాను. మొదట అలా జరగకపోయినప్పటికీ కొంతసేపైన తర్వాత వెనుదిరిగి చూసేటప్పటికీ అగ్నిహోత్రుడు నిజంగానే నన్ను తరుముకొస్తూ కనిపించాడు. నా పరుగునింకా ఎక్కువ చేసి అతని దృష్టిలో నుంచి తప్పుకునేటప్పటికీ ఈ కోట కనిపించింది. వేసే చెప్పిన ధర్మపాలుని కోట ఇదే అనుకుని లోపలకు చొరబడ్డాను. వెంటనే మీరు విందుశాలలో కనిపించారు. తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా. నా నిజ వృత్తాంతమంతా విన్న తర్వాత మీరు నాకు రక్షణ ఇచ్చినా నన్ను భక్షణకిచ్చినా చిల్లుతుంది అని వసంతసేన తన గాథను ముగించేటప్పటికీ 4 లేని గంట గణగణ మోగింది. మా దృష్టి వసంతసేన పైనుంచి గంటా నినాదం వైపు మెళ్ళింది. అందరము ఆశ్చర్య సంభ్రమాలతో యువతలకు పరిగెత్తుకుంటూ వచ్చాము. ఇంతకాలానికి సిద్ధుడెవరో వచ్చి సమారాధనలో భోజనం చేసి మా క్రతువును సార్థకం చేశాడన్న సంతోషంతో అతనెవరో తెలుసుకుని దర్శనం చేయాలన్న కుతూహలంతో సమారాధన జరుగుతున్న తావుకు వచ్చాము. వసంతసేన కూడా మాతోనే ఉంది. అది భోజనాల సమయం కానందువలన అక్కడ భోజనాలు చేస్తున్న కొద్ది మందిలో సిద్ధుడు లాంటివాడు మాకెక్కడా కనిపించలేదు. గంట ఇంకా మోగుతూనే ఉంది. మేము ఆపు చేసే వరకు అది ఆగిపోకూడదని మా గురువులు చెప్పి ఉన్నారు కాబట్టి దానినెవరూ ఆపు చేయలేదు. సిద్ధుడు లాంటి మనిషి మాకెక్కడా కనిపించకపోవటం వలన మేము క్రమంగా కోట ముఖద్వారం దగ్గరికి వచ్చాము. అక్కడ కావలివాణిని మా నాన్నగారు గంట మ్రోగని క్రితం ఎవరైనా సిద్ధుడు లాంటి మనిషి కోటలోకి ప్రవేశించలేదా అని అడిగారు. అరగంట నుంచి ఒక్కరూ లోపలకు పోనేలేదు ప్రభు. ఇది భోజనాల సమయం కాదు కదా. చాలామంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఏ కొద్ది మంది మాత్రమో లోపల ఉండి ఉంటారు అని కావలివాడు చెబుతూ ఉండగా మా నాన్నగారి దృష్టి అప్రయత్నంగా ఆ కోట వెలుపల రోడ్డు పక్కన పారవేయబడిన విస్తళ్లలో మిగిలిపోయిన పదార్థాలని ఆప్యాయంగా ఏరి తింటున్న ఒక బిచ్చగాడి మీద పడింది. వాడే సిద్ధుడై ఉంటాడని మా నాన్నగారి ఊహ. పెరిగిన గడ్డము, కాషాయపు పంచెతో అతనెవరో సిద్ధుడిలాగానే ఉన్నాడు. సిద్ధులు అలాగే ఉంటారు. పోయి ఆ మనిషిని తీసుకునిరా అని మా నాన్నగారు చెప్పిన వెంటనే ఒక భటుడు పోయి ఆ బిచ్చగానికి రాజాజ్ఞ తెలిపి తీసుకుని వచ్చాడు. తక్షణము మోగుతున్న గంట దానంతట అది నిలిచిపోయింది. అందరము కంగారు పడ్డాము. మోగే గంట నిలిచిపోతే క్రతువు వ్యర్థమని మాకు తెలిసిందే కదా. అందువలన మా అందరి మనసులు వికలమైపోయాయి. స్వామి, మేం చేసిన అపరాధమేమిటి? మోగే గంట ఆగిపోయిందేమిటి అని మా నాన్నగారు ఆ సిద్ధుని లాంటి వాడిని అడగ్గా, గంటేమిటి, ఆగిపోవటమేమిటి నాకేం తెలుసు. కడు పాత్రానికి మీరు పారేసిన మెతుకులు ఏరుకొని తిన్నానంతే. నేనేం చేయలేదు, నన్ను వదిలిపెట్టండి అని అతను బదులు చెప్పాడు. కానీ అతనే సిద్ధుడని మర్మంగా మాట్లాడుతున్నాడని మేమనుకున్నాము. వెంటనే మా నాన్నగారు అతని పాదాల మీద పడి, స్వామి, మీరే సిద్ధులు, మమ్మల్ని రక్షించండి అన్నారు. నేను సిద్ధుడు కాదు, బుద్ధుడు కాదయ్యా, నా కర్మాన నన్ను పోనీయండయ్యా అని అతను విసుగుతో దూరంగా తొలగి నిలుచున్న సమయంలో ఒక భీకరాకారం గల మనిషి మెడలో రుద్రాక్షమాలతోనూ ముఖాన విభూతి కుంకుమ రేఖలతోనూ పెద్ద గడ్డముతోనూ ఆ దారెంట పోతూ మమ్మల్ని చూడగానే మా దగ్గరికి వచ్చి తన అరుణ నేత్రాల్లో నుంచి నిప్పుల వర్షం కురిపిస్తూ మహోగ్రుడై, ఓసి హంతకురాలా, ఇక్కడ దాగావా? ఇక్కడే కాదు, 14 భువనాల్లో ఎక్కడ నక్కినా జుట్టు పట్టి ఈడ్చుకురాగల శక్తి నాకుంది అని గర్జిస్తూ వసంతసేన మీదకు వచ్చి ఆమె జుట్టు పట్టబోతుంటే మా నాన్నగారు, అమ్మ చేష్టలు దక్కి కొయ్యబారి నిలుచున్నారు. నాకు మాత్రము పట్టలేనంత ఆవేశం వచ్చింది. తోటి స్త్రీని
మా ఆధీనంలో ఉన్న మానవతిని ఒకడు ఎంత ప్రజ్ఞావంతుడైనా ఆ విధంగా అవమానించటం చూసి సహించలేకపోయాను. మాటల్ని బట్టి వసంతసేన మామగారు అగ్నిహోత్రులు అతనే అయి ఉంటాడని గ్రహించుకొని జంకకుండా నేను అడ్డు నిలిచి ఆయన్ని వారిస్తూ, అయ్యా ఆగండి, తొందరపడకండి అన్నాను. అది హంతకురాలు, వదిలిపెట్టు అంటూ అతను నా మీద ఉరిమాడు. అయినా నేను జంకలేదు. ఆ సంగతి మాకు తెలీదు. మా రక్షణలో ఉన్న ఈ అబలపైన మీరు చేయి వేయటానికి వీల్లేదు. నేనెవరో తెలుసా? మీరెవరైనా సరే ఎక్కువ మాట్లాడావంటే ఈ హంతకురాలతో పాటు నిన్ను కూడా పాతాళ హోమం చేస్తాను. ఈ నీచురాలు నా కొడుకును హత్య చేసి రాజదండన తప్పించుకొని పరారీ అయింది. దీనికి రాజాజ్ఞ ప్రకారము శిరచ్ఛేదన అయిందని మేము ఊహించాము. కానీ ఇది ఇలా పరారీ అయిందనుకోలేదు. చావు మూడబట్టి ఈనాడు తలవని తలంపుగా ఉత్సవాలు చూడవచ్చిన నాకు ఈ పట్నంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో నాట్యకర్తగా కనిపించింది. ఆ దేవదాసి నన్ను మోసగించకపోయినట్లయితే దీని పని ఆ క్షణంలోనే ఆఖరయ్యేది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నువ్వడ్డంలే, దాన్ని వదులు. నేను వదలను. ఆనక విచారిస్తావు అంటూ అతను నా మీద కూడా రాబోగా నేను మరింత ఆవేశపరురాలనై నిశ్చేష్టులై ఉన్న మా నాన్నగారిని చూసి, ఏమిటి నాన్నగారు అలా చూస్తూ నిలుచుంటారేమిటి? మీ ఒంటి మీద తెలివిలేదా? మీరు ఈ అబలకు అభయమిచ్చిన మాట మరిచారా అని హెచ్చరించగా మా నాన్నగారప్పుడు, అవును, నేను ఈమె రక్షణ భారాన్ని వహించడానికి వాగ్దానం చేశాను. మీరు దూరంగా తొలగండి అని అగ్నిహోత్రులతో అనగా, మహారాజా, హంతకురాలికి అభయం ఇచ్చినందుకు నువ్వు కూడా ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని ఆయన మా నాన్నగారిని బెదిరించారు. అయినా సరే ఆడి తప్పని వంశీయులు ఈమెకు రక్షణ ఇచ్చారు. మీ దౌర్జన్యం సాగదు అన్నాను నేను. సాగదా అంటూ అగ్నిహోత్రులు తిరిగి నా మీదకు రాగా, నాన్నగారు ఏమిటి మీ ఉదాసీనత? మన సైనిక దళాల్ని రావించండి అని నేను అనటమే తడవుగా ద్వారపాలకుడొక సైనిక సాంకేతికమైన కొమ్ము బూర నూదగానే మరుక్షణంలో కోటలోని సైనిక దళాలు సాయుధులై వచ్చిపడ్డారు. నేను సంజ్ఞ చేయగా అగ్నిహోత్రుని చుట్టూ ముట్టడించారు. ఈ రాజ్యానికి ఏదో నాశనమే వచ్చింది. లేకుంటే హంతకురాలికి అభయమిచ్చింది చాలక నన్ను ఎదిరించడమా? మహారాజా, బాగా ఆలోచించుకో. హంతకురాల్ని వదిలిపెట్టకపోతే నువ్వు, నీ పరివారము, నీ రాజ్యము సర్వనాశనమైతాయి అని అగ్నిహోత్రులు తిరిగి భయంకర గర్జన చేయగా మా నాన్నగారు బదులు చెప్పలేకపోతున్నారని గ్రహించిన నేను, ఏమైనా సరే శరణాగతులను కాపాడటమే మా విధి ధర్మము అని దృఢ నిశ్చయంతో అన్నాను. మహారాజా, అంతేనా అని అగ్నిహోత్రులు మళ్ళీ రెట్టించాడు. ఆహా, అంతే. ఆడి తప్పడం నా చేత కాదు. అయితే నా శాపాగ్నిలో పడి ఆయన ఏమో అంటుండగానే మా సైనికులు కత్తులు దూశారు. కానీ ఈ మహారాజు, ఈ సైనిక దళాలు, అంతేకాదు ఈ రాజ్యంలోని సర్వ ప్రాణులు నిర్జీవులవుగాక అని అగ్నిహోత్రుడు అనటమే తడవుగా సైనిక దళాలు, వసంతసేన, నా తల్లిదండ్రుల సైతంగా అందరూ నిర్జీవులై నేలకూలారు. ఆ మహోపద్రవాన్ని గమనించిన నేను కొసప్రాణంతో ఉండి కూడా పరుగు పరుగున పోయి నా ఆరాధ్య దేవుడైన మోహనమూర్తి ఆలయంలో పడ్డాను. స్వామి, స్వామి, ఏమిటి ఘోరము? నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నిన్ను సేవించినందుకు ఇదే నా ఫలితము? నగరంలోని సర్వప్రాణులు నిర్జీవములు కావలసిందేనా? నిన్న ఆరాధ్య దేవునిగా కలిగిన ఈ వైకుంఠపురం గతి ఇంతేనా? చెప్పు, త్వరగా చెప్పు. నా ప్రాణాలు కూడా పోతున్నాయి అని మోహనమూర్తి విగ్రహాన్ని మోకరించి ఏడుస్తూ ఉండగా, బిడ్డ, ప్రస్తుతం జరగవలసిందింతే. నా భక్తురాలువైన కారణం వలన నువ్వింతసేపు బ్రతికావు. కొద్ది క్షణాల్లో నువ్వునూ మరణిస్తావు. ఈ నగరంలోని సమస్త ప్రాణులు శవములై ఉంటాయి. నువ్వు మరణించిన వెంటనే తిరిగి భోగపురాధిపతుడు శంభునాథుడి కుమార్తెగా పుడతావు. మడిమేకల అన్న పేరుతో పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి నిత్యము నన్ను ఆరాధిస్తూ ఉంటావు. నీ వల్ల లోకానికెన్నో ఉపకారాలు జరుగుతాయి. వైకుంఠపురం యొక్క ఈ విశేషాన్ని తెలుసుకున్నవాడు నీకు భర్త కాగలడు. నీ భర్త తప్ప నిన్నే అన్యపురుషుడు తాకినా శిలారూపాన్ని పొందుతాడు. నువ్వు నీ భర్త సైతంగా తిరిగి ఈ గడ్డపైన అడుగుపెట్టిన నాడు ప్రేతములన్నీ తిరిగి సజీవములైతాయి. ఇది దైవ నిర్ణయం అని స్వామి విగ్రహం నుంచి మాటలు వెలువడుతూ ఉండగానే నేను క్రిందపడి మూర్ఛిల్లాను. అదే నా మరణము, పునర్జన్మకు పునాది. మోహనమూర్తి ఆదేశించిన ప్రకారములు
అన్ని విషయాలు తూచా తప్పకుండా జరుగుతూనే వచ్చాయి కదా. ఆ సంగతులన్నీ నీకు కూడా తెలిసినవే గనుక వేరే చెప్పనవసరం లేదు అని మణిమేకల వసంతసేన వృత్తాంత సహితంగా వైకుంఠపుర విశేషాలన్నింటినీ చెప్పి ముగించగా కృష్ణశర్మ ఒక నిట్టూర్పుని విడిచి, అయితే ఆనాటి వసంతసేన ఏమైనట్లు అని అడిగాడు. ఒక్క వసంతసేనే కాదు, మా తల్లిదండ్రుల సహితంగా ఈ నగరంలో సర్వజీవులు ప్రేతములైనారని చెప్పలేదు. ఆనాటి వేశ్య, మేము సిద్ధుడు అనుకున్న ఆ బిచ్చగాడు అందరూ కూడా ఈ ప్రేత రూపంలో ఉన్నారు. మనమిక మోహనమూర్తిని దర్శించి తిరిగి ఈ ప్రేతములన్నీ సజీవములై వైకుంఠపురం ఎప్పటిలాగా సర్వశోభాయమానమెలా అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటూ మణిమేకల ప్రేతాలన్నింటినీ దాటుకుంటూ మోహనమూర్తి ఆలయానికి దారితీయగా కృష్ణశర్మ కూడా ఆమెను అనుసరించాడు. ప్రేత రూపములతో నిండి నిర్మానుష్యమై ఉన్న వైకుంఠ నగరంలో మోహనమూర్తి ఆలయం ఒకటే సజీవమై సర్వశోభాయమానంగా ఉంది. మాణిక్య దీపకాంతులతో వెలుగుతూ మకర తోరణాది అలంకరణలతో ఆనాడు వెలసినట్లు కనుల పండుగై ఉంది. మణిమేకల కృష్ణశర్మలు వివిధ మందిరములు, సావిడులు, మంటపములు దాటి స్వామి గర్భాలయములోకి చేరారు. సర్పాకారముపై సుఖాసీనుడై ఉన్న స్వామి విగ్రహానికి ఆ ఇద్దరు ప్రదక్షిణాది విధులు నెరవేర్చి ప్రణమిల్లిన తర్వాత మణిమేకల ఆ మందిరంలో గల వీణనందుకొని స్వామి సాన్నిధ్యంలో కూర్చొని, ఇప్పుడు నువ్వు కూడా నా కంఠంతో నీ కంఠాన్ని ఏకం చేసి ప్రార్థనా గీతములు పాడాలి అనగా కృష్ణశర్మ అదే ప్రకారము ఆమె వీణ మీటుతూ పాడుతూ ఉండగా తాను కూడా ఆమెతో కలిసి ప్రార్థనా గీతాలు పాడనారంభించాడు. కొంతసేపటికి ఆ ఇరువురు ఆవేశపూరితులై శరీరాలని మరిచి రాళ్లు కరిగేలాగును మ్రోడులు చిగిర్చేలాగును మధురగానంతో తన్మయత్వాన్ని పొందిన సమయంలో మొదట స్వామికి ఆసనమై ఉన్న సర్పాకారము కదిలింది. అందుండి వెలువడిన అమృతవాక్కులు విని భక్తి పరవశులై పాడుతున్నవారు ఆగారు. పూజ్య దంపతులారా, మీ పాదస్పర్శ వలన వైకుంఠపురానికి ఈనాడు శాప విముక్తి కలగనై ఉంది. మణిమేకల, సాహస వితరణాది సద్గుణాలతో నిండిన నీ చరిత్ర లోకపూజ్యం కాగలదు. నీ భర్తకు ఫణిరాజుచే ప్రసాదింపబడిన శిరోమణిని ఒక కమండల జలంలో ఉంచి ఆ జలమును ప్రేతములై పడి ఉన్న కళేబరాలన్నింటిపైన నువ్వు నీ స్వహస్తాలతో చలిన ఎడల విగత జీవులైన వారందరూ పునర్జీవులు కాగలరు. ఈ నగరం ఇంతవరకు ఇటువంటి దుస్థితిలో ఉండటానికి కారకుడైన అగ్నిహోత్ర పండితుడు తానిచ్చిన శాపంతో తన సర్వశక్తుల్ని కోల్పోయి కుష్ఠరోగిగా బాధపడుతూ మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు మీరు అతన్ని కూడా క్షమించి శిరోమణి జలాన్ని అతనిపైన కూడా చల్లండి అని మోహనమూర్తి విగ్రహము ముఖతా వచ్చిన మాటలు అంతటితో ఆగిపోయాయి. మణిమేకల కృష్ణశర్మలు ఆనంద పరవశులై స్వామిని ఇంకా అనేక విధాలా స్తుతించి పూజలు చేసి ఆలయ భాగంలో గల ఒక కమండలాన్ని పట్టుకొని యువతలకి వచ్చారు. చేరువులో ఉన్న కొలనులోని పరిశుద్ధ జలాన్ని కమ్మండలం నిండా పట్టి కృష్ణశర్మ అంతవరకు తన ఉత్తరీయమున భద్రపరుచుకుని ఉంచిన శిరోమణిని వెలుపలికి తీశాడు. కోటి సూర్యభ సమానంగా వెలుగుతున్న దానిని కన్నులకద్దుకొని ఫణిరాజును ఒకసారి మనసులో తలుచుకొని కమండల జలంలో వేసి మణిమేకలకు అందియగా ఆమె దానిని అందుకొని ముందుగా తల్లిదండ్రులైన ప్రేత రూపాలన్న దగ్గరికి పోయి ఆ పవిత్ర జలాన్ని ఆ మృతజీవులపైన చల్లగా వారు నిద్రలో నుంచి మేలుకున్నట్లు ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న మణిమేకలను కౌగలించి ఆమెతో ఉన్న నూతన పురుషుణ్ణి చూసి విభ్రాంతులైనారు. తల్లి, మేమింతకాలము నిద్రలో ఉన్నామా? ఇక్కడ ఈ ప్రేత రూపాలన్నీ ఏమిటి? నీతో ఉన్న ఈ సుందర పురుషుడెవరు? ఇది మన వైకుంఠపురం కాదా అని ధర్మపాలుడు ఆనందాశ్చర్యాలతో అడగ్గా, క్షణం ఓపిక పట్టండి, అగ్నిహోత్రుల వారి శాప వృత్తాంతమంతా మీకే స్ఫురణకు వస్తుంది. నాతో ఉన్న ఈ సుందరాకారుని సాయం వలనే నేను మీకు శాప విముక్తి కలిగించాను అని మణిమేకలు చెప్పగా, మాలాగునే మిగిలిన ఈ ప్రేతాలన్నీ తిరిగి బతుకుతాయా అని మణిమేకల తల్లిగారు అడిగింది. అవును, మన వైకుంఠపురం ఎప్పటిలాగా సర్వశోభాయమానమైతుంది అని మణిమేకల తల్లిదండ్రులు కృష్ణశర్మ వెంటరాగా ముందుకు నడిచింది. వారలా నడుస్తూ ఉండగా ధర్మపాలుడికి అతని భార్యకును క్రమంగా పూర్వస్మృతి కలగటం మొదలుపెట్టింది. తమ అన్నదాన క్రతువు, వసంతసేన వృత్తాంతము, అగ్నిహోత్రుల శాపము,
అన్నీ కళ్ళకు కట్టినట్లు జ్ఞాపకం రావటం మొదలుపెట్టాయి. ఆ చెరువులోనే పడి ఉన్న వసంతసేన తాము సిద్ధుడు అనుకున్న కాషాయంబరదారుల కళేబరాల్ని చూసి మణిమేకల వారిపై కూడా కమండలోదకములు చల్లింది. వెంటనే వారు కూడా లేచి నిలుచుని ఆశ్చర్య విభ్రాంతులతో తమకు దాపులో ఉన్నవారిని చూస్తూ ఉండగా మణిమేకల వసంతసేన వీపుపై తట్టి, వసంతసేన, మీ మామ అగ్నిహోత్రుల వారి శాపం నేటితో తీరిపోయింది. నీకిక భయం లేదు అంది. వసంతసేన సంతోషంతో మణిమేకలను కౌగిలిస్తూ ఉండగా, వసంతసేన, నువ్వా, నన్నింకా గుర్తించలేదా అంటూ కాషాయంబరధారి అనటము విని మణిమేకలాదులు వసంతసేన కూడా తెల్లబోయి అతని వైపు చూశారు. వసంత, వసంత, ఇదంతా నా అదృష్టమా? నువ్వు బ్రతికి ఉన్నావా? ఇదంతా నా అదృష్టమా అంటూ ఆనంద పరవశురాలై వసంతసేన తన ప్రియుణ్ణి కౌగిలించగా అతను ఆమెను బుజ్జగించాడు. తాము సిద్ధుడనుకున్నవాడు వసంతసేన ప్రేమించిన మంత్రి కుమారుడు వసంతుడు అని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయారు. అనంతరము వసంతుడిలా అన్నాడు, నా మూలంగానే నువ్వు హత్యానేరానికి గురై ఇడుముల పాలయ్యావు. మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్న దండపాణిని హత్య చేసిన వాడిని నేనే. నీకు దండపాణితో పెళ్లి జరిగిన కొంతకాలానికి నేను భూప్రదక్షిణ సక్రమంగా పూర్తి చేసి నగర ప్రవేశం చేయగానే అగ్నిహోత్రుల మోసం వలన నువ్వు అతని కొడుకుని వివాహమాడిన వృత్తాంతమంతా తెలిసి చాలా విచారించాను. ప్రతీకారం చేయడానికి పూనుకున్నాను. నేను తిరిగి వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా ప్రచ్ఛన్నంగా 4 రోజులు గడిపాను. ఆ 4 రోజులు అగ్నిహోత్రుల ఇంట్లో మీ పడక గది ప్రవేశించడానికి ప్రబల ప్రయత్నాలు చేశాను. ఒకానొక రాత్రి ఇంటి కప్పునకు కంత చేసి ఆ కంత గుండా మీ పడక గది చేరి మీ మంచం కింద నక్కి నువ్వును మూర్ఖుడైన దండపాణిని వేరువేరు మంచాలపైన గాఢ నిద్రలో ఉండగా నేను అతన్ని హత్య చేసి వచ్చిన కంత గుండా పారిపోయాను. నాటి నుంచి కాషాయపు గుడ్డలు ధరించి బికారినై తిరుగుతున్నాను. అదృష్టవశాత్తు ఇప్పటికిలా కలుసుకున్నాము అని అతను చెప్పిన దానిని విని అందరూ సంతోషించారు. కానీ ఆనాడు నాలుకలేని గంట ఏ సిద్ధుని ప్రభావం వలన మోగిందో తిరిగి ఎందుకు ఆగిందో తెలియక వారు తమ సందేహాన్ని వసంతుణ్ణి అడిగారు. అందుకు అతను ఇలా బదులు చెప్పాడు. భూప్రదక్షిణ కార్యం వల్ల కలిగిన ఫలితము అమోఘమని విన్నాను. సిద్ధుడు పొందిన తపస్సిద్ధిని భూప్రదక్షిణ చేసినవాడు కూడా పొందుతున్నాడని మహాత్ములు చెప్పగా నేను తెలుసుకున్నాను. నేనానాడు మీ కోట ముందరి ఎంగిలాకుల్లోని అన్నము ఏరుకొని తినటము ఆ గంట మోతకు కారణము. మధ్యలో మీరు నా తిండికి అంతరాయం కలిగించడము గంట మోత ఆగిపోవటానికి కారణమై ఉంటుందని నేనిప్పుడు ఊహిస్తున్నాను. వసంతుడు చెప్పిందే సరి అయినదని అందరూ అనుకున్నారు. ఏది ఏమైనా భగవంతుని సంకల్ప ప్రకారమే అంతా జరిగింది అని మణిమేకల తిరిగి వారందరితో ముందుకు సాగిపోతూ కమండలోదకమును కనిపించిన ప్రేతములపైనన్నిటినీ చల్లుతూ ఉండగా మృత శరీరాలు ఒక్కొక్కటే నిద్రలో నుంచి మేల్కొన్నట్లు లేవటము గమనించిన వసంతుడు ఈ ఉడ్యూరాన్ని గురించి వసంతసేనని అడుగుతూ ఉంటే ఆమె క్రమంగా మణిమేకల వృత్తాంతాన్ని తమ వృత్తాంతాన్ని అతనికి వివరించి చెబుతూ అతని సందేహాలన్నింటినీ తీరుస్తోంది. ఆనాడు సాయం సమయం అయ్యేసరికి నర, వానర, మృగ, పక్ష్యాది వైకుంఠపుర సర్వ ప్రేత రూపములు సజీవములైనాయి. ఆ నగరం ఎప్పటి సౌభాగ్య దశను పొంది కళకళలాడుతూ ఉండగా మణిమేకల తన బంధు పరివారములతో కోట ప్రవేశించనై ఉండగా ఒక కుష్ఠరోగి నడవలేక కర్ర ఊతం వలన మెల్లగా అడుగులు వేసుకుంటూ కోట సింహద్వారం దగ్గర మణిమేకలాదులను చూసి నమస్కరించి, నా ఘోర పాపము ఈ కుష్ఠ రూపంలో నన్ను బాధిస్తోంది. పుణ్యులైన మీ దర్శనం కోసమే వేచి ఉన్నాను అని వారి పాదములపై పడనై ఉండగా మణిమేకల అతన్ని వారించి, మీరు అగ్నిహోత్ర పండితులని నాకు తెలుసు. పశ్చాత్తాపం వలన మీ పాపాలు నశించగలవు అంటూ కమండల జలాన్ని అతనిపైన కూడా చల్లగా అతనెప్పటిలాగున ఏ రోగమూ లేక బ్రహ్మవర్చస్సుతో కనిపిస్తూ అందరికీ నమస్కరించాడు. చనిపోయిన మీ కొడుకునెవరూ తేలేరు. అది దైవ నిర్ణయం. స్వార్థపరులై అహంకారంతో మీరు కావించిన పాప కార్యాల వల్ల కలిగిన ఫలితాన్నే మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇంతటి నుంచైనా విజ్ఞానం కలిగి ఉండటం అవసరం. గతం మరచిపోండి. చనిపోయిన మీ పుత్రుడికి బదులు ఇదిగో మంత్రి కుమారుడు వసంతుడు
మీరు ఇతన్ని పుత్ర వాత్సల్యంతో గౌరవించండి. ఆదరించి అతన్నే ప్రేమిస్తూ తన కన్యాత్వములకు ఎటువంటి కళంకము రాకుండా కాపాడుకున్న వసంతసేనను అతనికిచ్చి విధిగా వివాహం జరిగించండి. వారి ఆనందమే మీ ఆనందంగా భావించి శేష జీవితం గడపండి. ఈ నా ఆదేశాన్ని అశ్వపతి మహారాజుకు కూడా తెలిపి అందరూ సుఖంగా ఉండండి అని మణిమేకల చెప్పగా అగ్నిహోత్రుడు పరమ సంతోషంతో ఆమెకు నమస్కరించి, అమ్మా, వయసులో నువ్వు చిన్నదానివైనా గుణసంపదలో అందరినీ మించావు కాబట్టి నీ సద్గుణ సంపదకు నా నమస్మృతులు. నీ ఆదేశంలో ఇక అక్షరం తప్పనీయక మసులుకుంటాను అని అగ్నిహోత్రుడు వసంతసేనని వసంతుణ్ణి దగ్గరకు తీసి వాత్సల్యం చూపాడు. మణిమేకల ఆ నూతన దంపలు కానున్న వారిని ఆశీర్వదించి వారికి తమ కోటలోని వెలలేని వస్తు వాహనాలు బహూకరించి అగ్నిహోత్రుని వెంట వారి నిజ రాజధానికి సాగనంపింది. ధర్మపాలుడా వెనువెంటనే తమ ప్రజల్ని ఇతర సర్వప్రాణకోటిని సజీవులుగా చేసి చల్లగా కాపాడిన ఇలవేలుపు మోహనమూర్తికి ఉత్సవం జరిగించటానికి మణిమేకల కోరికపైన సర్వసన్నాహాలు బ్రహ్మాండంగా చేయటానికి ఉపక్రమించాడు. అక్కడ అలకాపురిలో అశ్వపతి కుమార్తెకు మరణదండన విధించిన నాటి నుంచి మనోవ్యాధి వలన మంచం పట్టి అహర్నిశలు వసంతసేననే తలుచుకుంటూ ఒకరోజు కంటే ఒకరోజు క్షీణించి శల్యమవుతున్నాడు. రాజకార్య భారాలన్నింటినీ మంత్రికి అప్పగించి విరక్తుడై ఉన్న సమయంలో ఒకనాడు అమాత్యుడు ప్రభువును దర్శించడానికి వచ్చి ఆయన క్షీణదశను చూసి చాలా కంగారు పడ్డాడు. ప్రభు, జరిగిపోయిన దాని గురించి తమరిప్పుడు బెంగపెట్టుకొని క్షీణించిపోయినందువలన ప్రయోజనమేముంటుంది అని విషాదంతో అడిగాడు. నాకింక ఏ ప్రయోజనం కావాలి మంత్రి? కన్న కుమార్తెను దుర్మరణానికి గురి చేసిన నేను మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాను. అగ్నిహోత్రుల వారి సమాచారం కూడా ఏమీ తెలియలేదు కదా? లేదు ప్రభు, శరీరంలో కుష్ఠరోగం ప్రవేశించిందని దానితో తీసుకుంటూనే నగరం వదిలిపోయాడని ఇంతవరకు తిరిగి రాలేదని తెలుస్తోంది. చేసుకున్న కర్మ అనుభవించక తప్పుతుందా? అతనికి పుత్రశోకము, నాకు పుత్రికా శోకము. ఈ రెంటితో మా తనువులు రెండు ఇలా క్షీణించిపోవలసిందే. నేను కూడా మీతో పాటే కదా ప్రభు. భూప్రదక్షిణ కని పోయిన నా కొడుకు వసంతుని గతి ఏమైంది? ఏమైంది? అతని వార్తలేమైనా తెలిసాయా? తెలిస్తే అనుకోవటం ఎందుకు ప్రభు? వాడసలు బ్రతికి ఉన్నాడో లేదో కూడా సందేహమే. నువ్వు గుండె నిబ్బరం మనిషివి గనక ఇంతవరకు ఇలా ఉన్నావు. విచారించినందువలన ప్రయోజనం ఉంటుందా ప్రభు? ఉండదని తెలిసిన సుఖదుఖాలు మనం కోరితే వచ్చేవి కాదు కదా మంత్రి. ఈ పుత్రికా సుఖము నన్ను క్షణక్షణము క్షీణింపజేస్తోంది. గంపంత దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని నేనిక ఎక్కువ కాలం బ్రతకలేను. నేడో రేపో నా తనువు తెల్లారిపోతుందని తెలుస్తోంది. అనంతరం ఈ రాజ్య సంపదలన్నీ ఎవరి పాలు చేస్తావు? ఎవరి పాలు చేయవద్దు. నీ కొడుకు వసంతుడు బ్రతికి వస్తే అతనికి పట్టాభిషేకం చెయ్యి. అతను రాకుంటే నువ్వే ధర్మం వదలకుండా ధరాపాలన చెయ్యి. ఆ ధర్మం కోసమే కదా నేను నా కూతురికి నిర్దాక్షిణ్యంగా మరణదండన విధించాను. ఆమె నిజంగా భర్తను హత్య చేసిందని మీరింకా నమ్ముతున్నారా ప్రభు? ఎందుకు నమ్మను? నమ్మకపోతే మరణదండన విధిస్తానా? గురువు ముఖత అసత్యం వెలువడదు. అగ్నిహోత్రులంతటి వాడు చూసిన విషయాన్ని చెప్పినప్పుడు ఎవరు నమ్మకుండా ఉంటారు? నా కుమార్తె నీ కొడుకు వసంతుణ్ణి ప్రేమించి అతడిని వివాహమాడగోరింది. కానీ దండపాణిని కోరి ఉండలేదు. ఆ వివాహము నిర్బంధం వల్ల జరిగిందని నాకు తెలుసు. అందువలన ఆమె ఇష్టం లేని భర్తను హత్య చేసి ఉంటుందనటము సత్యదూరం కాదు. ఒకవేళ మీ ఊహ పొరపాటైతేనో ప్రభు? అంటే ఆమె భర్తను హత్య చేసి ఉండకపోతే? అగ్నిహోత్రుల వారి వాక్యం అబద్ధమా? నేను నా బిడ్డని అనవసరంగా చంపుకున్నానా? ఆమె నూరేళ్ల బతుకుని బద్దలు చేశానా? ఆ నిండు ప్రాణము నా అవివేకం వల్ల నాశనమైందా? ధర్మం పేరుతో నా తల్లిని నేను బలి తీసుకున్నానా అని దుఃఖావేశపూరితుడైన మహారాజు కంపించే శరీరంతో పాన్పుపై నుంచి లేవబోయి క్రింద పడిపోయాడు. మంత్రి పట్టుకోవాలని ప్రయత్నించి వ్యర్థుడైనాడు. వెంటనే కొందరు పరివారజనం వచ్చి మహారాజును తిరిగి పాన్పుపైకి చేర్చారు. కానీ ఆయనకప్పుడు కంటి చూపు నోట మాట లేకుండా పోయింది. మంత్రి తన తెలివి తక్కువ సంభాషణ వల్ల కదా మహారాజుకి ఇటువంటి దుస్థితి కలిగిందని విచారిస్తూ వెంటనే వైద్యులకు వార్తలు పంపాడు.
అంతలో ఒక ద్వారపాలకుడు పరుగు పరుగున మహారాజుల మందిరానికి ప్రవేశించి, ప్రభు ప్రభు, అగ్నిహోత్రుల వారు అందరితోనూ వచ్చారు అని తడబడుతూ చెప్పగా మంత్రి తెల్లబోయి, అగ్నిహోత్రుల వారా? అందరితోనూ వచ్చారా? ఎవరందరితో అని అడగ్గా, వారితోనే ప్రభు, మీ అబ్బాయి గారితో, వారి అమ్మాయి గారితో అని వాడు సంతోషంతో తడబడుతూ చెప్పాడు. మంత్రి విభ్రాంతుడై, మా అబ్బాయితోనా, అమ్మాయితోనా అంటూ పరిచారకుని జవాబుకి ఎదురు చూడకుండా వడివడిగా ద్వారం దగ్గరికి వచ్చాడు. అక్కడ వేచి ఉన్న అగ్నిహోత్రులని, వసంతుడిని, వసంతసేనను చూసి విభ్రాంతుడయ్యాడు. తాను కంటున్నది కలో యథార్థమో అర్థం కాక తొట్రుపడ్డాడు. ముగ్గురు మంత్రికి నమస్కరించారు. మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు కదా అని వసంతసేన అడగ్గా, లేదమ్మా, నీ మీద బెంగ వలన ఆయన ఆరోగ్యం చెడగొట్టుకొని ఇప్పుడు మరీ ప్రమాదంలో ఉన్నారు. మీరందరూ ఎలా వచ్చారో నాకు తెలియదు. సమయానికి వచ్చారు, త్వరగా రండి అని మంత్రి వారితో ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేక ఆ ముగ్గురిని వెంటబెట్టుకుని మహారాజు స్పృహ తప్పి ఉన్న మందిరంలోనికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికి రాజవైద్యులు మొదలైన వారందరూ కూడా హాజరైనారు. వసంతసేన తండ్రిగారి పాన్పు మీద కూర్చొని తన చేతులతో వారి శరీరాన్ని తాకుతూ, నాన్నగారు, నాన్నగారు, అయ్యయ్యో ఇలా అయిపోయినారేమిటి? నేనొచ్చాను, ఒక్కసారి కళ్ళు విప్పి చూడండి అంది. ఆ దుఃఖపూరిత కంఠము చెవులు పడగానే మహారాజు అశ్వపతి కళ్ళు విప్పి తన ఎదుట నిలిచిన వారందరినీ ఆశ్చర్య విభ్రాంతులతో తిలకించడం మొదలుపెట్టాడు. శిరచ్ఛేదన చేయబడ్డ కూతురు మళ్ళీ ఎలా వచ్చిందా అని అతను తెల్లబోతూ ఉండగా అగ్నిహోత్రులు మహారాజుల పాదాలు పట్టుకొని, మహారాజా, అంతా నా అపరాధం. నా కొడుకును హత్య చేసింది వసంతసేన కాదు. నేను పొరబట్టమే కాకుండా మీ చేత కూడా పొరపాటు చేయించాను. భగవదనుగ్రహం వలన వసంతసేన మరణదండను తప్పించుకొని సజీవురాలై ఉండటం మన అదృష్టం. నా అవివేకం వల్ల జరిగిన దాన్ని క్షమించండి అన్నాడు. వసంతసేన హంతకురాలు కాదా? అయితే మీ కొడుకుని హత్య చేసిన వారెవరు అని మహారాజు కొంత స్వస్థత చేకూర్చుకుని అడగ్గా వసంతుడు వేగంగా కొట్టుకునే గుండెలతో తలను క్రిందకు దించుకుని నిల్చొని ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇప్పుడు చర్చించవలసిన విషయం అది కాదు. మీరు స్థిమితపడండి అని అగ్నిహోత్రులు తిరిగి అన్నాడు. మీరిప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు అని మహారాజనగా, అవును, ఆరోగ్యంగానే ఉన్నాను. మేమందరము ఇటువంటి స్థితిలో తిరిగి మిమ్మల్ని కలుసుకోగలటానికి వైకుంఠపుర రాజకుమార్తె మణిమేఖల అనే ఒక దైవాంశ సంభూతురాలు కారణము. ఆ వివరాలన్నీ నిదానంగా మనవి చేస్తాను. ఇంతవరకు మీకు తెలియని కొత్త విషయం ఏమిటంటే, రాజపుత్రి వసంతసేన నా కుమారుని వివాహమాడినప్పటికీ అతనితో ఒక్కనాడైనా భార్యగా సంచరించక తన కన్యాత్వమును కాపాడుకుంది. మరణించిన నా కొడుకిక లేనివాడే కదా. మంత్రి కుమారుడైన వసంతుడిప్పటికీ యథావిధిగా భూప్రదక్షిణ చేసి వచ్చాడు. ఆది నుంచి అతని యందే మనసును లగ్నం చేసుకుని ఉన్న వసంతసేనని ఇప్పుడు అతనికిచ్చి వివాహం చేయటం కర్తవ్యము అని అగ్నిహోత్రులు చెప్పిన దానిని విని మంత్రి మహారాజులిద్దరూ మరింత సంతోషాన్ని పొందారు. తల్లి వసంతసేన, నువ్వు తిరిగి ఇలా కళ్ళబడతావని నేను కలలో కూడా అనుకోలేదు. భగవంతుడు నా యందున్నాడు అని మహారాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ కుమార్తెను గారవిస్తూ ఉండగా ఆమె, తండ్రి, మీచే విధించబడిన మరణదండన తన యుక్తి వలన తప్పించి నాకు ప్రాణదానం చేసిన దాత మంత్రి అన్నది. ఏ విషయం విన్నా వింతగానే ఉందే. నీ మరణదండన తప్పించినవాడు మన మంత్రేనా అని మహారాజు మరింత ఆశ్చర్యంతో అడిగాడు. అన్ని విషయాలు తమరు నిదానం మీద అవగాహన చేసుకుంటారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోండి. మీకిప్పుడు ఎటువంటి మనఃక్లేశము ఉండవలసిన పని లేదు అని మంత్రి అన్న మీదట తండ్రి కుమార్తెలను మాత్రమే అక్కడ ఉంచి మిగిలిన వారంతా యువతలకు వచ్చారు. వైకుంఠపురంలో మోహనమూర్తికి 3 దినాలు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిపించడము పూర్తి అయిన తర్వాత తన పునర్జన్మ వృత్తాంతము అనగా అగ్నిహోత్రుల వారి శాప ఫలితంగా సర్వ ప్రాణులతో పాటు తాను కూడా మృతురాలు కావటమును మోహనమూర్తి ఆదేశించిన ప్రకారము తిరిగి తాను భోగపురంలో శంభునాథ దంపతులకు పుత్రికగా జననమొందినది లగాయతు ఆనాటి వరకు నడిచిన కథను యావత్తు మణిమేఖల తొలి జన్మలో తల్లిదండ్రులైన ధర్మపాల దంపతులకు ఆమూలాగ్రంగా వినిపించి
వారు ఆశ్చర్య సంభ్రమాలలో మునిగి ఉండగా, జననీ జనకులారా, నేను భోగపురాన్ని వదిలి బహు పెద్ద కాలమైంది కనుక అక్కడ తల్లిదండ్రులైన శంభునాథ దంపతులు నా కొరకు ఎంతగానైనా దిగులు చెందుతూ ఉంటారు. కనుక నేను భర్త సహితంగా పోయి భోగపురాన్ని చేరవలసి ఉన్నది. అనుమతి ఇచ్చి నన్ను పంపించండి అన్నది. అయ్యో తల్లి, మేమెన్నో నోములు నోచి నిన్ను కన్నాము, పెంచి పెద్దదానిగా చేశాము. నీపై మా మనసు తీరక మునిపే శరణాగతురాలైన వసంతసేనకు అభయమిచ్చిన కారణం వలన మేము, మాతో పాటు నువ్వు, ఈ నగరంలోని సర్వప్రాణులు అగ్నిహోత్రుల వారి శాపానికి గురి అయి దుర్మరణాలు పొందాము. నీ తపశక్తి వలను, మా అదృష్టం వలను వైకుంఠపురంలోని సర్వస్వము తిరిగి సజీవమైనందుకు మేము అమితానందం పొందుతూ ఉండగా, నీకు మేము కాక మరి ఒక తల్లిదండ్రులున్నారని చెప్పి తిరిగి మన క్లేశాన్ని కలిగిస్తున్నావు. నీ ఎడబాటుకు మేమోర్వగలమా తల్లి? నువ్వు లేని ఈ రాజ్య సంపదలు, ఈ భోగభాగ్యాలు మాకెందుకమ్మా అని విషాదాన్ని పొందుతున్న వారికి మణిమేకల, నాకు మీరెటువంటి తల్లిదండ్రులు, శంభునాథ దంపతులు అటువంటి తల్లిదండ్రులే. మీరు నా తొలి జన్మలో తల్లిదండ్రులు, వారు మలిజన్మలో తల్లిదండ్రులు. మలిజన్మకు కారకులైన వారి వలనే కదా ప్రేతపూరితమైన ఈ వైకుంఠ నగరము తిరిగి సజీవమై సర్వశోభాయమానంగా ఉంది. నా ఎడబాటును మీరెంత సహించలేరో వారు కూడా అంతే సహించలేరు కదా అని నచ్చ చెప్పగా, నువ్వు చెప్పింది ధర్మ విరుద్ధమని కానీ అసత్యమని కానీ మేమనలేదమ్మా. నిన్ను వదిలి ఉండటం ఎలాగాని కుమిలిపోతున్నాము అని ధర్మపాల దంపతులన్నారు. అప్పుడు కృష్ణశర్మ కలుగజేసుకొని, మిమ్మల్ని వారిని కూడా తృప్తిపరచవలసిన బాధ్యత మాపై ఉంది. కనుక నేనొక మార్గాన్ని ఆలోచించాను, చెబుతా వినండి. సంవత్సరానికి 6 మాసాలు ఈ వైకుంఠ నగరంలో మీ దగ్గర, మిగిలిన 6 మాసాలు భోగపురంలో వారి దగ్గర. మేము ఆలు మగలం ఇద్దరము ఉంటాము, బాగుందా అన్నాడు. నేను అదే చెప్పాలనుకుంటూ ఉండగా మీ అల్లుడు చెప్పారు. సరిపోయింది కదా అని మణిమేకల అడిగింది. అందుకు ఆ తల్లిదండ్రులు, బాగుందమ్మా, ఈ పద్ధతి చాలా బాగుంది. మీరు అక్కడున్న 6 మాసాలు అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిందనుకుని తృప్తి పడతాము. మీరు ఇక్కడున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అలాగే అనుకోవాలి అన్నారు వాళ్ళు. ఇప్పుడు అందరికంటే మణిమేకల పని బాగుంది. పుట్టిన ఇల్లు 2 అన్నాడు కృష్ణశర్మ నవ్వుతూ. మీకు మాత్రము అత్తవారిల్లు 2 కాదా అంది మణిమేకల. అంతేకాదు, ఉభయ రాజ్యాలకు వారసుడు ఈయనగారే అన్నారు ధర్మపాలుడు కాంతిమతీదేవి. ఇంతకు అసలు సంగతి చెప్పలేదు కదా మణిమేకల అని కృష్ణశర్మ అన్న విషయం తెలియక, ఏమిటిది, అన్ని సంగతులు చెప్పాననుకున్నానే అంది మణిమేకల. మన పెళ్లి సంగతి. ఓ అవును, మాకింతవరకు పెళ్లి కాలేదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈయన గారు నా ప్రశ్నకు బదులు చెప్పడము, వివాహానికి ఏర్పాట్లు జరగటము అంతవరకే అయింది. ఆ సమయంలోనేగా నాగకన్య వచ్చి ఈ అందగాడిని అపహరించుకొని పోవటము, నేను వెతుక్కుంటూ బయలుదేరటము జరిగాయి. అప్పుడనగా బయలుదేరిన నేను ఇంతవరకు ఆ తల్లిదండ్రుల ముఖమే చూడలేదు. భోగపురంలో వారిప్పుడు ఎలా ఉన్నారో ఏమో అని మణిమేకల వారిని తలుచుకొని కొంత విషాదాన్ని పొందింది. అయితే మీ వివాహము ఇక్కడ మా చేతుల మీదుగా జరిగించే భాగ్యము మాకిప్పించకూడదా అని ధర్మపాల దంపతులు ఉబలాటపడగా, అది ధర్మం కాదు. మణిమేకలకు వివాహ ప్రయత్నాలు జరిగిందక్కడే. ఈమె ప్రశ్నకు బదులు చెప్పలేక ఎందరో రాజకుమారులు హతులైందక్కడ. ఈమె ప్రశ్నకు బదులు చెప్పి వివాహం ఆడటానికి నేను ప్రతిజ్ఞ చేసిందక్కడ. అందువలన మా వివాహం కూడా అక్కడే జరగటం ధర్మం. ఆ శుభ సమయంలో మీరు కూడా అక్కడనే ఉంటారు అన్నాడు కృష్ణశర్మ. ఎక్కడ భోగపురము, ఎక్కడ వైకుంఠపురము, ఎన్ని సముద్రాలు దాటాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి అని ధర్మపాలుడు తిరిగి అనగా, అయినప్పటికీ మీ కుమార్తె వివాహము మీరు లేకుండా జరగదు కదా అన్నాడు కృష్ణశర్మ. ఇప్పుడు మాతో బయలుదేరి రాకూడదా, అందరం కలిసి వెళ్ళవచ్చును అన్నది మణిమేకల. ఇప్పుడే కదా మేం తిరిగి ఈ ప్రపంచంలో పడ్డది. ప్రజలు రాజ్యము వదిలి ఇంతనే వెళ్ళటానికి వీలు కాదు. చక్కదిద్దుకోవలసిన రాజకార్యాలు ఎన్ని ఉంటాయి అని ధర్మపాలుడు చెప్పింది సమంజసంగా ఉండటం వలన మణిమేకల వారిని ఎక్కువగా నిర్బంధం చేయలేదు. తర్వాత ఒక శుభముహూర్తాన మణిమేకల కృష్ణశర్మల భోగపుర ప్రయాణానికి సర్వసన్నాహాలు జరిపించబడ్డాయి. ఓరి వీడి తస్సాగొయ్యా, బతికి ఉండగానే ఇంత బరువుగా ఉన్నాడేంట్రా? కాళ్ళ దగ్గర పట్టుకొని నువ్వేమంత ఎక్కువ బరువు మోస్తున్నావురా? తల దగ్గర చూడాలి వీడి బరువు. మీ ముఖం నడుం దగ్గర ఎక్కువ బరువు.
మీ ఇద్దరికంటే ఎక్కువ కష్టం నాది. ఈ సంగతి గురువుగారికి చెప్పదలుచుకున్నాను. అయితే మేం కష్టపడటం లేదంటున్నావురా దౌర్భాగ్యుడా అని నందయ్యలిద్దరూ గోవిందయ్యని అడిగారు. నేను లేకపోతే మీరిద్దరూ మోసుకెళ్ళండి ఇంత బరువు చూస్తాను. నువ్వేదో గనుడిలాగా మహా పెద్ద కబుర్లు చెబుతున్నావు గాని మేం లేకుండా నువ్వొక్కడవు ఈ అయ్యగారిని మోసుకెళ్ళి చూస్తాము అని ఆ మూర్ఖులు ముగ్గురు తమలో తాము తగువులాడుతూ ఆ బరువునెత్తుకొని చాలా దూరం వచ్చారు. అప్పుడు వారిలో ఒకడైన నందయ్యకి దప్పిక అవటం వలన, ఒరేయ్ నా పీక ఎండిపోతోంది, దాహం వలన చచ్చిపోయేలా ఉన్నాను, నేను వదిలేస్తున్నాను, కొంచెంసేపు మీ ఇద్దరు మోసుకొని నడవండి అన్నాడు. అబ్బబ్బే లాభం లేదు, మా ఇద్దరి వల్ల కాదు, నువ్వు కూడా రావాలి అన్నాడు గోవిందయ్య. నేను లేకపోతే మీ వల్ల కాదన్నమాట అని నందయ్య మళ్ళీ అన్నాడు. మూర్ఖుడిలాగా మళ్ళీ మనకి తగువులేమిట్రా, నాకు దాహం అవుతుంది అని గోవిందయ్య. నాకంతకంటే మరీ ఎక్కువగా ఉంది దాహం అని ఆనందయ్య. ఓహోహో, నేను దాహం వల్ల ఇప్పుడే మూర్చపోయేలా ఉన్నాను, ఏం చేయాలి అని నందయ్య. ఈ చుట్టుపక్కల నూతులు గాని గోతులు గాని ఏవీ కనిపించడం లేదు, మన దాహం ఎలా తీరుతుంది అన్నాడు గోవిందయ్య. ఓస్, దాని కింద బ్రహ్మాండం దేనికిరా, ముగ్గురుము కలిసి 3 క్షణాల్లో ఒక నుయ్యిని తవ్వి పారేద్దాము అని ఆనందయ్య అనగా, నీ ముఖం, 3 క్షణాల్లో నుయ్యి తవ్వటం అవుతుందా అని గోవిందయ్య నవ్వాడు. 3 క్షణాలు కాకపోతే 6 క్షణాలు, 6 క్షణాల్లో అసలు కాదు, 6 కాకపోతే 60 క్షణాలు. లాభం లేదు, 60 క్షణాల్లో నుయ్యి తవ్వలేం. పోనీ 100 క్షణాలనుకో, 100 క్షణాల్లో కూడా ఎవరూ నుయ్యి తవ్వలేరు. 1000 క్షణాలు కాదు, 1000 క్షణాల కన్నా అవుతుందా? నీకు పిచ్చి, అంత త్వరలో నుయ్యి తవ్వటం కాదు. అబ్బబ్బా, నీతో విసిగిపోతున్నాన్రా, 1,00,000 క్షణాలు వేసుకోపోని. లాభం లేదురా అబ్బాయి, 1,00,000 క్షణాల్లో కూడా నుయ్యి తవ్వటం కాదు. ఓరి నీ దుంపదగా, నీకెంత ఆశగా ఉందిరా. సరే అయితే 1,50,000. ఓహో, 2 లక్షల క్షణాలు. అబ్బే చాలదు, 3, 3.5, 4, 4.5, 1,00,000 క్షణాలు అని ఆనందయ్య గోవిందయ్యలు లెక్క కట్టడంలో తికమకలు పడుతుంటే, సరి అన్ని క్షణాలు అయ్యేటప్పటికీ దాహంతో నా ప్రాణాలు ఎగిరిపోతాయి. నేను చచ్చిపోయాక ఈ ఆసామిని మొయ్యలేక మీరు కూడా చచ్చిపోతారు అని నందయ్య అనటం పూర్తిగానే, అమ్మో చచ్చాను అంటూ క్రింద పడ్డాడు ఆనందయ్య. ముగ్గురూ కలిసి మోస్తున్న ఆ బరువు ఒకవైపు వాలిపోవటం వలన మిగిలిన ఇద్దరు ఆనందయ్య దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. ఏమిట్రా, ఏమైంది అంటూ మిగిలిన ఇద్దరు ఆనందయ్య దగ్గరకు పరిగెత్తుకొని వచ్చారు. ఏమిట్రా, ఏమైందిరా, చెప్పు, త్వరగా చెప్పు. ఇంకేముంది, కరిచేశాడు, కాటేశాడు, మంట బగబగ మండిపోతోంది, బుగ్గ ఆవిరొస్తుంది, నేను బ్రతకను, బాధ. ఏమిటేమిటి, ఎక్కడ, ఎవరు కరిచారు? వీడేరా బాబు, వీడే మన భుజాలకు ఎక్కినోడు, నిద్రవుతున్నవాడు, గురువుగారు తీసుకురమ్మన్నవాడు, వాడే కరిచాడు బాబోయ్, కరిచాడు అంటూ ఆనందయ్య కరవబడ్డ చోటు పట్టుకొని బాధపడలేక పెద్దగా ఏడుస్తుంటే, భుజం మీద కరిచాడా ఏమిట్రా అని గోవిందయ్య. భుజం మీదే కరిచాడు, ఇంత బాధ జన్మలో ఎరుగను. నిద్రవుతున్నవాడు ఎలా కరిచాడబ్బా? అదంతా దొంగ నిద్ర కాబోలురా, మనకు తెలిసింది కాదు, నిద్దట్లోనే ఉన్నాడని మోసుకుపోతుంటే ఎంత పని చేశాడు. గురువుగారితో ఈ సంగతి చెప్పి వీడి అంతు కనుక్కుంటాం. వీణ్ణి మారణహోమం చేయకుండా వదులుతామా? మన వాణ్ణి ఎందుకు కరిచాడో అడుగుదాం రారా. గురువుల ఆజ్ఞ ప్రకారము మనం వీడిని లక్షణంగా భుజాలపైకి ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఇంత దౌర్జన్యం చేస్తాడా? అడుగుదాం రారా అని మిత్రుడు బాధపడి మూలుగుతూ ఉంటే గోవిందయ్య అతని చెయ్యి పట్టుకొని లాగాడు. ఓయబ్బో, కదిలితే బాధ మరీ ఎక్కువైతుంది, నేను రాలేను. అదుగో మొద్దులాగా ముసుగు బిగదన్ని నిద్రోతూ ఎలా ఉన్నాడో చూడు, దొంగ నిద్ర వాడును. మీ ఇద్దరు వెళ్ళి అడగండి, గట్టిగా అడగండి. ఇష్, అబ్బా గట్టిగా మాట్లాడకరా, వాడు వింటాడు అని గోవిందయ్య ఈసారి నందయ్య చెయ్యి పట్టి లాగుతూ, రా మనమిద్దరం పోయి అడుగుదాము అన్నాడు. నేను రానబ్బా, వాడు అసలే చెడ్డవాళ్లాగున్నాడు, నన్ను కరిస్తే నేనేం చేసేది? మన వాడిని కరిచాడు కదా ఈ దుర్మార్గుడు, మనం కలగజేసుకోవద్దు. ఇప్పుడు వాడిని కరిచాడు, ఆనక నిన్ను కరిస్తే? అవును, నన్ను కరిస్తే? అందుకే నేను రానంటున్నాను ఆ దుర్మార్గుడి దగ్గరికి. నిజంగా రాకపోతే నేను ఊరుకోనరా, జుట్టు పట్టుకొని లాక్కుపోతాను.
నిజంగా అంత పని చేస్తావుట్రా గోవిందయ్య? ఆహా, అన్నంత పని చేసి తీరుతాను. అయితే వస్తా పదరా. ముందర నా బాధ సంగతి చూడండిరా బాబు, చచ్చిపోతానా ఏమో. మరేం భయం లేదు, మనం గురువుగారి దగ్గరికి వెళ్ళామంటే ఆయన ఒక బ్రహ్మాండమైన మంత్రం వేస్తారు. నీ బాధ ఎక్కడిదక్కడ టపీమని కట్టడిపోతుంది అని గోవిందయ్య నందయ్యతో కలిసి ఆ చెరువులోనే దించబడిన స్వరూపం దగ్గరికి వెళ్ళి అపాదమస్తకము కప్పబడి తాళ్లచేత బలంగా బంధించబడి ఉన్న ఆకారాన్ని పరిశీలనగా చూస్తూ, కదలటం లేదు, మెదలటం లేదు. నిద్రలో ఉండి మనవాణ్ణి ఎలా కరిచాడు చెప్పమా అని ఆశ్చర్యపోయాడు. నిద్దట్లో కరిచే ఉద్దండుడన్నమాట. లేపడుగు, ఎందుకు కరిచాడా? నన్ను కూడా కరవుడు కదా. నిద్దట్లో కరుస్తాడు కానీ మెలకువలో కరవలేడుగా, అందుకే లేపేద్దాం. మనం గట్టిగా కట్టిపడేశాంగా, కదలలేడు. అవును, అయితే లేపుదాం పదా అని ఆ ఇద్దరు ఇంకా దగ్గరికి వెళ్ళి, ఏ అని ఒకరు, నిన్నేనయ్యా అని ఇంకొకరు, మొద్దులాగా పలకవేం, చచ్చినవాడిలాగా కదలవేం, దొంగ నిద్ర పోయామంటే మా గురువుగారితో చెప్పి నిన్ను మారణహోమం చేయించేస్తాం. అసలు మా గురువుగారు నిన్నెందుకు తీసుకురమ్మన్నారో ఏమో. ఏకనాథ్ తడాకా నీకింకా తెలీదా? ఓయయ్యోయ్, నిన్నే. నీ పేరేమిటో? సాగర్. జ్ఞాపకం ఉంది. సాగరయ్యా, ఎన్ని పిలిచినా పలకవేమయ్యా, నిన్నే. ఒక్క గిల్లు గిలరా, అప్పుడు వాడబ్బ కూడా లేస్తాడు. అవును, అంతే పని. ముసుగు తొలగించి మరీ గిల్లు, రక్తం వచ్చేలా గిల్లు, కండ ఊడేలా గిల్లు. లేకుంటే అంత ముద్దు నిద్రేమిటి? బంధించి ఉన్నాంగా, వీడు మనల్ని ఏం చేయలేడు. నోటి దగ్గర ముట్టుకోవద్దు, కరుస్తాడు. కాళ్ళ దగ్గర గిల్లు అని నందయ్య హెచ్చరించాడు. రా, ఇద్దరం కలిసి గిల్లామంటే దబ్బున లేస్తాడు అని ఒకరినొకరు హెచ్చరించుకొని మెల్లగా కప్పబడి ఉన్న ఆ స్వరూపం దగ్గరగా వెళ్ళి దానిని గిల్లటానికి ఇద్దరూ ఒకేసారి చెయ్యి వేసేటప్పటికీ ఆ తాటి ముద్దును ఆశ్రయించుకొని ఎంతో కాలంగా ఉన్న ఒక తాటి జెర్రి ఇద్దరు చేతుల మీద చెరో కాటు వేసేటప్పటికీ వాళ్ళు బాబోయ్ కరిచాడు, అమ్మోయ్ కరిచాడు అని ఒకేసారి కెవ్వును అరిచి యువతలకి గెంతారు. అదే సమయంలో ఆ తాటి ముద్దులో నుంచి యువతలకు వచ్చిన 2 జానల పొడవు గల జెర్రి ఒకటి బిలబిలా పాకి పక్కనే ఉన్న ఏదో కన్నంలోకి దూరిపోయింది. వాళ్ళు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ మొదటి మిత్రుడు ఆనందయ్య దగ్గరికి వచ్చారు. మొత్తం ముగ్గురూ కలిసి ఏక గొంతుకతో ఏడుస్తూ ఉంటే వాళ్ల ఏడుపులతో అరణ్యమంతా ప్రతిధ్వనించింది. ఆ రోదన ధ్వనులకి ఆ అడవి ప్రాంతంలోని పశువుల కాపరులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముగ్గురు సన్యాసులు వరుసగా కూర్చొని ఏడుస్తూ ఉండటాన్ని, వారికి చేరువలో ముసుగుతో ఉండి బంధించబడిన ఒక వింత స్వరూపాన్ని చూసి తెల్లబోయారు. మీరెవరో సన్యాసులా ఉన్నారు, ఈ అడవిలో ఎందుకిలా ఏడుస్తూ కూర్చున్నారు అని ఆ పశువుల కాపర్లలో ఒకడడగ్గా, మేము నిజంగానే సన్నాసులమే బాబు, మా తలవ్రాత బాగుండకపోబట్టి ఇంత జరిగింది అని ముగ్గురిలో ఒకడు ఏడుస్తూనే బదులు చెప్పాడు. ఏమైందయ్యా, మీకేమైంది, త్వరగా చెప్పండి. ఈ దగ్గరలోనే మా గ్రామం ఉంది, మీకు అవసరమైన సాయం చేస్తాం. అక్కడ బంధించబడి ఉన్నదేమిటి అని పశువుల కాపర్లలో మరి ఒకడు అడగ్గా, వాడి వల్లే బాబు మాకు ఈ ప్రాణాపాయం సంభవించింది అని సన్యాసుల్లో మరి ఒకడు తిరిగి అన్నాడు. ఆ బంధించబడి ఉన్నవాడు మనిషా? మనుషుల్లోనూ మామూలు మనిషి కాదు. వాడొక తాటి జెర్రిని పెట్టుకున్నాడు. దాని చేత మా ముగ్గురిని కరిపించాడు. మా గురువు ఏకనాథుడితో చెప్పి వాడిని మారణహోమం చేయించకుండా ఉంటామా? అంతవరకు మాకీ బాధ ఎలాగో ఏం దారో అని నందయ్య మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అక్కడ మోగిన పశువుల కాపర్ల గుంపులో నుంచి ఒక వ్యక్తి ముందుకు తోసుకొని వచ్చి, ఒరేరే, వీళ్ళు దొంగ సన్యాసులరా, నాకు తెలుసు అన్నాడు. వీళ్ళు నీకెలా తెలుసురా పాండురంగయ్య అని అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యంగా అడిగారు. ఈ మాయలు మారి దుర్మార్గుడు ఏకనాథుడు వీళ్ళ గురువేగా. నన్ను, మా భార్య వకులని వీళ్ళే కట్టగట్టి తీసుకుని పోయారు బలియటానికి. ఎవరో బాపనయ్య పుణ్యమా అంటూ మా ప్రాణాలు దక్కాయి గాని లేకుంటే ఏముంది అని వాళ్ళకి పూర్వ పరిచితుడు భార్య సహితంగా వీళ్ల వల్ల ఒకప్పుడు హింసలు పొందినవాడు, విష్ణుశర్మ వలన రక్షింపబడినవాడు అయిన పాండురంగయ్య చెబుతూ ఉండగా, అవునవును, అదంతా నిజమే. కాయసిద్ధి లేహ్యం కోసము బలి ఇవ్వటానికి ఇతన్ని, ఇతడి భార్యని మేము పూర్వం ఎప్పుడో ఒక్కసారే కట్టగట్టి తీసుకుపోయిన మాట నిజము. నాకు గుర్తుంది, అబద్ధం ఎందుకు ఆడాలి అని గోవిందయ్య చెప్పటమే తడవుగా, ఇంకా చూస్తారేన్రా, దొంగ ముండా కొడుకుల్ని చావు మోదండి, బుర్రలు బద్దలు కొట్టండి.
అంటూ అందరూ చేతుల్లో ఉన్న దుడ్డు కర్రలు నెత్తారు. సుమారు ఒక 50 మంది పశువుల కాపర్లు తలుచుకుంటే ఏం చేయలేరు. బాబాబు, మమ్మల్ని కొట్టి చంపకండి, జెర్రీ కరిచినందుకు అసలే మేము ఏడుస్తున్నాం అని ముగ్గురూ కలిసి మరింత గట్టిగా ఏడుస్తూ పశువుల కాపరుల పాదాల మీద పడి మొక్కుకోవటం మొదలుపెట్టారు. పోనీలెండర్రా తెలివి తక్కువ సన్నాసులు, ఈ దఫా కూరుకోండి, మళ్ళీ ఎప్పుడైనా మన అడవిలోకి వస్తే హతమారుద్దాము అని తమలో ఒకడైన పాండురంగుడు నచ్చచెప్పడం వలన మిగిలిన వాళ్ళు ఎత్తిన కర్రలు దించారు. చచ్చు సన్నాసులారా, పొండ్రా పొండి, మా పాండురంగయ్య మూలంగా బతికిపోయారు అని ఒక పశువుల కాపరి అనగా, అదేదో ముద్దును కట్టిపడేశారు, దాన్ని కూడా పట్టుకుపోండి, మళ్ళీ ఎప్పుడన్నా మా అడవిలో కనిపించారో మారణ హోమం అయిపోతారు, ఇంకా పోరేం అని మరి ఒక పశువుల కాపరి చేతిలోని కర్రెత్తి ఆదలించేసప్పటికీ ముగ్గురు మూర్ఖులు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, పోతాం బాబు, పోతున్నాం అని బంధింపబడి ఉన్న ఆ తాటి ముద్దునింకా మనిషిగానే భావిస్తూ దానిని యథాప్రకారము ముగ్గురు సాయం పట్టి అదే పరుగు తిరిగి వెనక్కు తిరిగి చూడకుండా అదే పరుగు. వాళ్ళ పరుగులు చూసి అక్కడ మూగిన పశువుల కాపర్లందరూ విరగబడి నవ్వసాగారు. భోగపురాధీశ్వరుడైన శంభునాథుడు ఒకనాడు నిండు దర్బారులో రాజకార్య నిమగ్నుడై ఉండగా కొందరు రక్షక భటులు విదేశీయుణ్ణి బంధించి తెచ్చి, మహాప్రభు, ఇతనెవరో నిన్నటి అర్ధరాత్రి సమయంలో మన కారాగార ప్రాంతంలో పరిశోధిస్తూ లోనికి ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తూ మన గూఢాచారులకు పట్టుబడ్డాడు. మేమెన్ని ప్రశ్నలు అడిగినా ఇతను బదులు చెప్పడం లేదు. తానెవరికీ అపకారం తలపెట్టరాలేదని వదిలిపెట్టమని బ్రతిమలాడుకుంటూ బిత్తర చూపులతో కంగారు పడుతున్నాడు. వేషభాషల్ని బట్టి పురుషుడిగా కనిపిస్తున్నప్పటికీ కంఠస్వరము తీరు బట్టి స్త్రీయోమోనని అనుమానించటం వలన తమ దగ్గర హాజరు పెట్టాము. ప్రభువులు విచారించండి అని రక్షక భట ముఖ్యుడు చెప్పిన దాన్ని విని మహారాజు ఆశ్చర్య విభ్రాంతులతో హాజరు పెట్టబడిన వ్యక్తి వైపు తీవ్రంగా చూస్తూ, ఎవరు నువ్వు? మా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు? కారాగృహంలో నీకేమి పని అని అడిగాడు. కానీ ఆ వ్యక్తి అప్పుడు కూడా బదులు చెప్పకుండా బెదురుచూపులు చూస్తూ ఉండగా, నీ వేషాలేవి ఇక్కడ పనికిరావు, బహువీర పరాక్రమ శత్రు భయంకర శంభునాథ ప్రభువుల శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మరీ ప్రవర్తించు అని అతడిని బంధించి తెచ్చిన రక్షక భట ప్రముఖుడు హెచ్చరించి, అప్పటికి సక్రమమైన జవాబు రానందువలన ఇక ఉపేక్ష చేయబడదు. నీ దుస్తులు పరీక్షించి నీ దగ్గర ఆయుధ సామాగ్రి కానీ మరే ఇతర ప్రమాదకరమైన వస్తువులు కానీ ఉంటే అవి ప్రభుత్వ వశం చేయబడతాయి అంటూ తన సిబ్బందికి సంజ్ఞ చేయగా 20 భటులు బంధితుని దగ్గరకొచ్చి చట్ట ప్రకారము దుస్తులు పరిశోధించడానికి సంసిద్ధులు కాగా, ప్రభువులారా, నేను పురుషుణ్ణి కాను, స్త్రీనై ఉండి ఒక కార్యార్థినై ఈ పురుష వేషంలో మీ రాజ్యంలో తిరుగుతున్నాను అని తడబడుతూ చెప్పగా మహారాజు భటులను వారించి, మీరు అనుమానించినట్లే ఈమె స్త్రీ అయి ఉండటం నిజమైంది. మన రాజ్యంలో అధర్మం కానీ అక్రమం కానీ జరగటానికి వీలేదు. పురుషులు ఆమెను తాకకూడదు. తక్షణము అంతఃపురానికి పంపించి ఈమెను జనానా పరిశోధక శాఖ వారి చేత పరీక్ష చేయించండి అని ఆజ్ఞాపించగా పురుష రూపంలో ఉన్న ఆ స్త్రీ వెంటనే రాణివాసానికి పంపబడింది. ఎంత సాహసము! ఒక స్త్రీ పురుష వేషంలో మన రాజ్యంలో ప్రచ్ఛన్నంగా సంచరించడమా? ఆ స్త్రీ సాహసాన్ని గర్హించడమో అభినందించడమో తెలియటం లేదు అని మహారాజనగా, ప్రభు, ఇది తప్పకుండా గర్హించదగ్గ విషయం. మన శత్రుకోటిలోని వారెవరో మన రహస్య విషయాలు కూపి తీయటానికి ఈమెను పంపి ఉంటారు అని ప్రధానోద్యోగి అనగా, ఒక అబల సాయం కోరి నా శత్రువు రేపాటి దిరులై ఉంటారో దీన్ని బట్టి తెలియటం లేదా? అలాగునని ప్రభువులు ఉపేక్ష చేయటానికి వీల్లేదు. ఆమె చేసిన నేరానికి చట్ట ప్రకారం శిక్షించవలసిందే అని మంత్రి ప్రముఖులు అన్నారు. మనకు శత్రువులెవరూ లేరని తృప్తిపడి ఉన్న ఈ కాలంలో ఇటువంటిది జరగటం విపరీతంగానే ఉంది. అమరేంద్రుని పంచవర్ష ప్రణాళికలో రాజ్యములు కోల్పోయిన అనేకులు మనం ఎవరి రాజ్యాల్ని వారికి అప్పగించాక అమరేంద్రుడి ఏకనాయకత్వాన్ని ఖండించినందుకు అందరు రాజులు పరమానంద భరితులై ఎవరి రాజ్యాలలో వాళ్ళు సుఖజీవనాలు గడుపుతున్నారు కదా. మనం చేసే రహస్యాలోచనలు కానీ విధ్వంసక ప్రయత్నాలు కానీ ఏమీ లేవే అని మహారాజు తన ఉద్యోగులతో చెప్పి ఆశ్చర్యాన్ని పొందుతూ ఉన్న సమయంలో కొందరు స్త్రీ రక్షక భటులు తాము పరీక్షించిన స్త్రీని వెంటబెట్టుకుని వచ్చి, మహాప్రభు,
ఈ వ్యక్తి పురుషుడిగాక ఒక నవ్వయవ్వన సుందరాంగి అయి ఉందని మేము తెలుసుకున్నాము. అంతేకాక ఈమె దుస్తులు పరీక్షించగా అందు మాకొక ఉత్తరము, ఇదిగో ఈ కైజారు దొరికినవి అంటూ వాటిని శంభునాథ ప్రభువుకు అందజేసి వినమ్రులై పక్కకు తొలగి నుంచున్నారు. మహారాజు రెండింటినీ పరిశీలిస్తూ ఉండగా ఆ కైజారు మీద కాంచనమాల అన్న సువర్ణాక్షరాలు లిఖించబడి ఉన్నాయి. ఆ కాంచనమాలవు నువ్వేనా అని మహారాజు అడగ్గా, కాదు అని ఆ బంధితురాలు బదులు చెప్పింది. నిజం చెప్పిన వారికి మా రాజ్యంలో ఉపకారం జరుగుతుంది అని మహారాజు తిరిగి హెచ్చరించగా, నేను నిజమే చెబుతున్నాను అన్నది ఆమె. అయితే ఈ కాంచనమాల ఎవరు? మీ రాజెవరు? అమరేంద్ర ప్రభువులు. అయితే మీ రాజకుమార్తె నువ్వు కలిసి అమరేంద్రుని కారాగృహంలో నుంచి తప్పించడానికే ప్రయత్నమా? కాదు. మీరు మా రాజ్యాన్ని వశం చేసుకొని మా మహారాజుల్ని బందీగా వశం చేసుకున్నప్పుడు మా యువరాణి రాణివాసంలో లేదు. ఎక్కడుంది? అప్పటికి కొంతకాలం క్రితమే ఆమె ఎవరో దుర్మార్గుల చేత అపహరించబడి మా మహారాజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదు. ఆయన కుమార్తె చనిపోయి ఉంటుందని ఆశలు వదులుకున్నారు కూడా. నాటికి నేటికి ఆమె సజీవురాలయ్యే ఉందన్న వార్త తెలిసింది. తీరా ఆ శుభవార్త తెలియవచ్చేటప్పటికీ ఆమె తండ్రి మీ చేత బంధితుడై ఇక్కడ కారాగృహంలో ఉన్నాడు. కాంచనమాల తన స్వహస్తాలతో రాసిన లేఖను నాకు పంపింది. దానిని ఎలాగైనా మీ బందీగా ఉన్న తన తండ్రి గారికి అందజేయవలసిందని నన్ను లేఖ ద్వారా కోరింది. ఆమె నా యందు అధిక విశ్వాసంతో పెట్టిన ఈ కార్యభారాన్ని నా తలపై పెట్టుకుని నెరవేర్చడానికి పూనుకున్నాను. ఆ కార్యార్థమే పురుషవేషంతో మీ రాజ్యంలోకి ప్రవేశించి ప్రయత్నం ఫలించక మునిపే పట్టుబడ్డాను. చట్టప్రకారము నువ్వు శిక్షార్హురాలు అయినప్పటికీ యజమానులపై నీకుండే విశ్వాసాన్ని, నీ సాహసాన్ని మేము అభినందిస్తున్నాము. నీ పేరు? మంజరి. అయితే అమరావతి అంతఃపురంలో నుంచి నువ్వెలా తప్పించుకోగలిగావు? అక్కడ మా తాత్కాలిక మంత్రి అజేయుడు చండశాసనుడే అంతఃపుర స్త్రీలకు సైతము విచ్చుకత్తుల పహారాల్ని కాపు ఉంచాడని వింటున్నాను. నిజమే, అక్కడి పరిస్థితులంతే. అందువలనే నేను అతి కష్టం మీద రాణివాసాన్ని దాటి వచ్చాను. మీ కాంచనమాల తండ్రి గారికి వ్రాసిన లేఖ ఇదే కదా అంటూ శంభునాథ ప్రభువు తనకు దాఖలు చేయబడిన పత్రాన్ని విప్పి తాను చదవటమే కాకుండా అక్కడ ఉన్న ప్రముఖ ఉద్యోగులందరికీ వినిపించాడు. అమరావతి పట్టభద్రులు, నా జనకులు అమరేంద్రులకు కుమార్తె కాంచనమాల వ్రాయినది. ఇంతవరకు నా జాడలు తెలియకపోవటం వలన నేను చనిపోయి ఉంటానని మీరు కృతనిశ్చయులై ఉంటారు. నేను ఒకనాటి సాయంకాలము మన నగర ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఏకనాథుడు అనే ఒక మాయలమారి సన్యాసి నా ఒంటి మీద తెలివి లేకుండా చేసి నన్ను అపహరించుకొని పోయాడు. ఆ తర్వాత నన్ను తన దుర్భేద్యమైన పాతాళ మందిరంలో చేర్చి చెరబట్టి శీలభంగం చేయటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. నేను ప్రాణానికి తెగించి ఉండటం వలన వాడికి లొంగక వాడి పెట్టే హింసలన్నీ భరిస్తూ ఉండగా మహాశక్తి సంపన్నుడైన ఒక యువకుని సాయం వలన ఆ దుర్మార్గుడి చెరలో నుంచి విడుదల చేయబడ్డాను. కానీ ఆ మంత్రాల సన్యాసి నాపైన, నన్ను రక్షించిన వాడిపైన కత్తిగట్టి ఇంతవరకు మేము తప్పుకుపోకుండా ప్రతీకారాలు చేస్తూనే ఉన్నాడు. అంతలో అదృష్టవశాత్తు మాకు కొందరు నాగలోకవాసుల సాయం దొరికింది. మేమందరము కలిసి కొద్ది దినాల్లో ఆ మాయలమారిని హతం చేయగలము. మీరు భోగపురాధీశ్వరుడు అయిన శంభునాథుడికి ఓడి అతనికి బందీగా అయినారన్న వార్త నాకు ఇదివరకే చేరింది. కానీ మాయలమారి సన్యాసిని మారణహోమం చేసే వరకు నేను వచ్చే అవకాశం చిక్కనందువలన చాలా విచారించాను. ఇక మీరెక్కువ కాలము శత్రువుల చేతుల్లో బందీగా ఉండవలసిన అవసరం లేదు. మీ కుమార్తె కాంచన ఇంకా బ్రతికి ఉంది. శత్రువుల్ని ఓడించి తండ్రి గారికి విమోచన కలిగించగల శక్తి ఆమెకు ఉందని గ్రహించి ధైర్యంగా ఉండండి. అనతి కాలంలోనే ఆ పని జరుగుతుంది. మన మంజరి మీకు ఈ జాబు అందించిన ఎడల నా ప్రస్తుత ప్రయత్నం ఫలించిందనుకుంటాను. ఇట్లు మీ ప్రియపుత్రిక కాంచనమాల. అది చదివిన శంభునాథుడికి, వినిన ప్రముఖోద్యోగులకి కొన్ని క్షణాల వరకు నోట మాట రాలేదు. అటువంటి ద్రోహకరమైన జాబుని తెచ్చిన మంజరికి మరణదండన ఖాయమని అందరూ అనుకున్నారు. మహారాజుల నోటి నుంచి వెలువడే శిక్షావాక్యాలను అమలుపరచటానికి ఆ శాఖవారు తయారుగా ఉన్నారు. మంజరి అన్న మాటలు ప్రభువుల నోటి నుంచి ప్రశాంతంగా వినబడినందుకు అందరూ తెల్లబోయారు.
భయకంపితురాలైన మంజరి మాత్రము వెంటనే బదులు చెప్పలేకపోయింది. మంజరి అని మహారాజు తిరిగి అదే ప్రకారం పిలిచాడు. ప్రభు, మాకు విషయమంతా అర్థమైంది. తర్వాత తమరు విధించిన శిక్షను అనుభవించటానికి నేను సంసిద్ధురాలనై ఉన్నాను. మా యువరాణి కోరికను మన్నించటానికి నా ప్రాణాలపై ఆశ వదులుకొనే మీ రాజ్యంలోకి అడుగుపెట్టాను. కానీ ఏం చెబుతావు? నేను బ్రతికి ఉండగా కూతురు వ్రాసిన జాబు నా తండ్రి చూసుకోవాలని నా కోరిక. ఆ కూతురు కోసము మా మహారాజు ఏడ్చేసి కన్నీళ్లకు కరువై కొసకు రక్తపు చుక్కలు రాల్చటం నా కళ్ళతో నేను చూశాను. ఆమె మరణించి ఉంటుందని నిశ్చయం చేసుకున్నప్పుడు ఆ ప్రభువు తన బిడ్డలేని లోకం తనకు శ్మశానమన్న నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే వారించిన దాన్ని నేను. అటువంటి శిథిల హృదయంతో కృంగి కృశించిపోయిన ఆ తండ్రి మీ ఖైదీలో మీకు బందీగా ఉండి అయినా కూతురు సజీవురాలై ఉండి తనకు రాసిన జాబు చూసుకుంటే ఎంతో సంతోషపడతాడు. ఆ సంతోషాన్ని నా కళ్ళతో నేనొక్కసారి చూస్తే నా బ్రతుకు సార్థకమైందనుకుంటాను. ఇంతకాలము వారి అన్నంతో పెరిగిన ఈ శరీరము వారి సంతోషం కోసమే వినియోగింపబడిందన్న తృప్తితో మీరు విధించబోయే శిక్షను మహాప్రసాదంగా స్వీకరిస్తాను. మీ ఉదార గుణాన్ని జన్మజన్మలకు మర్చిపోకుండా ఉంటాను అని ఆమె ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా శంభునాథ ప్రభువు తన పరివారాన్ని తిలకించి, అమరేంద్రుడు బంధించబడి ఉన్న కారాగృహానికి ఈమెను తీసుకుపోండి. కాంచనమాల రాసిన ఈ ఉత్తరాన్ని ఈమె చేతులతోనే ఆయనకిప్పించండి. ఇద్దరూ ఎంతసేపు ఏమి మాట్లాడుకున్నా వారించకండి. ఆ తర్వాత ఈ మంజరికి ఎటువంటి హాని చేయక మన పరివారాన్ని తోడిచ్చి ఆమెను సురక్షితంగా అమరావతి రాణివాసానికి చేర్చండి అని ఆజ్ఞలు ఇవ్వగా అక్కడి వారందరూ విభ్రాంతులైనారు. అయినా శంభునాథుడి ఆజ్ఞలకు తిరిగే ముందే రాజాజ్ఞ ప్రకారము వారు మంజరీని కొనిపోతూ ఉండగా ఆమె పట్టలేని సంతోషంతో కలియుగంలో సైతము ఇటువంటి మహోదారులైన ప్రభువులను కలిగి ఉన్నందుకే భారత భూమి ధన్యత పొందింది అని మహారాజుకు నమస్కరించి సిబ్బంది వెంట పోయింది. మంత్రిమండలికి ప్రముఖ ఉద్యోగులకి తానాచరించిన కార్యము విరుద్ధంగా తోస్తున్నదని మహారాజుకు తెలుసు. అందువలన ఆయన వారందరినీ ఉద్దేశించి, ఉద్యోగ ప్రముఖుల్లారా, మంత్రి శ్రేష్ఠుల్లారా, మనము అమరేంద్రుణ్ణి ఖైదీగా బంధించి అతని రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నది మనకి అతనిపైన కక్ష ఉండి కాదు. మనం అతని రాజ్యాన్ని అపహరించాలని కాదు. అతని నిరంకుశ సిద్ధాంతము మనకు శత్రువు కానీ అతని శత్రువు కాదు. అతని ఏ క్షణంలో తన సిద్ధాంతాన్ని వదులుకుంటే ఆ క్షణంలో మనం అతన్ని విడుదల చేసి ఇతర రాజులకు ఇచ్చినట్లే అతని రాజ్యాన్ని కూడా అతనికి ఇచ్చి మన మిత్రమండలిలో చేర్చుకుంటాం కదా. అతని కుమార్తె రాసిన ఉత్తరము మన సంకల్పాన్ని గాని మన బలాల్ని గాని ఏమీ తగ్గించలేదు కదా. అంత మాత్రానికే క్షుద్రులమై అనాగరిక పద్ధతిలో ఆ ఉత్తరం తెచ్చిన స్త్రీని శిక్షించడం అక్రమం కాదా? నేను బ్రతికి ఉన్నా మరణించినా ఈ రాజ్యంలో అక్రమానికి తావుండకూడదన్న విషయం మర్చిపోకండి. అంతేగాక నా కుమార్తె మణిమేకల భర్తని వెదకపోయి ఇంతవరకు అంతుపట్టకుండా పోయినందుకు నా ప్రాణం ఎంత తల్లడిల్లిపోతుందో, నాలో నేను ఎంత కుమిలి కుళ్ళిపోతున్నానో మీకు తెలియదు. నేను పుత్రికా సుఖాన్ని పొందుతున్న తండ్రినై ఉండి అదే దుఃఖంతో మరొక తండ్రి హృదయం మండిపోతుంటే గమనించకపోవటం పశుత్వం కాదా? బిడ్డల వలన కలిగే దుఃఖము బిడ్డల కన్నా తల్లిదండ్రులందరికీ తెలియకపోదని నా నమ్మకం. మరొక విశేషం ఏమిటంటే, కాంచనమాల వంటి వీరనారి, మంజరి వంటి సాహసికురాలు స్వామి కార్య నిర్వహణ కోసము నిజ ప్రాణాలు బలియగల విశ్వాసిని భారతదేశంలో ఉన్నారంటే మనమందరము గర్వపడాలి, కానీ విచారించకూడదు. ఆ వీర నారీమణులిద్దరూ కత్తులు బట్టి నాపై యుద్ధానికి వచ్చినప్పటికీ ఆశయం కోసము నేను నా సర్వశక్తులతో ఎదుర్కొంటానే కానీ విచారించను అని మహారాజు పలికిన తీవ్ర వచనాల్ని ఎవరూ కాదనలేకపోయారు, ఎదిరించలేకపోయారు. శంభునాథుని ఆజ్ఞ ప్రకారము అతని అనుచరులు మంజరీని బంధితుడై ఉన్న అమరేంద్రుని దగ్గరకు తీసుకుని పోయి హాజరు పెట్టగా ఏ ఆశ లేక అధోలోకానికి కృంగి కృశించిపోతున్న అతడు ఆమెను చూసి విభ్రాంతుడైనాడు. మంజరి, నీకు కూడా నాకు పట్టిన గతే పట్టిందా? నిన్నీ చెరసాలలో బంధించడానికే తీసుకుని వచ్చారా? నువ్వు చేసిన అపరాధం ఏముంటుంది? ఈ మహారాజు స్త్రీలపై కూడా కనికరం లేని కఠినాత్ముడా అని అమరేంద్రుడు మంజరీని చూడగానే ఉద్రేకుడై పలికిన దానికి ఆమె, ప్రభు,
మహారాజుల్ని తులనడకండి. అతను దయామయుడనే చెప్పుకోవాలి. నన్ను ఖైదీగా తీసుకురాలేదు. యువరాణి కాంచనమాల ఆదేశానుసారము ఆమె పంపిన లేఖను మీకు అందచేయాలని అని మంజరి జరిగిన విషయం చెప్పక మునిపే అమరేంద్రుడు విభ్రాంతుడై, నా కూతురు కాంచనమాల ఇంకా బ్రతికి ఉందా అని అడిగాడు. అవును ప్రభు, కాంచనమాల బ్రతికే ఉంది. ఎక్కడా? ఇదిగో ఈ ఉత్తరం చదవండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ మంజరి తన దగ్గర ఉన్న ఉత్తరాన్ని అమరేంద్రునికి అందించి అతడు దానిని చదువుతూ ఉన్నంతసేపు తాను మౌనం వహించింది. ఆమె నా కారాగృహంలో ప్రవేశపెట్టబడిన భటులు పక్కగా తొలగి నిలుచుని ఉన్నారు. అమరేంద్రుడు ఆదుర్దాగా ఉత్తరాన్ని చదివి ముగించి పట్టలేని సంతోషంతో, జన్మజన్మాలకు నా బిడ్డ విషయం తెలీదని నిరాశతో ఎడారి చేసుకున్న నా బ్రతుకుకు అమృతోపానమైన చల్లటి కబురందించిన నీ రుణాన్ని ఎలా తీర్చుకుంటాను మంజరి అన్నాడు. ప్రభు, నేను తమ సేవకురాలిని, మీ అన్నంతో పెరిగి మీ ఆదరణతో పెద్దదాన్నైనా మీ రాణివాసపు దాసిని. మీరు నన్నటువంటి మాట అనకూడదు. నా పరిచారిక ధర్మాన్ని మాత్రమే నేను నెరవేర్చాను. ఇప్పుడింతకీ నా తల్లి కాంచనమాల ఎక్కడున్నది? ఈ ఉత్తరంలోని విషయములు తప్ప నాకును విశేషంగా తెలియదు. దుర్మార్గుడైన ఆ ఏకనాథ్ యొక్క నిగూఢ పాతాళ గుహ ఎక్కడో ఉన్నట్లు తెలుస్తోంది. నీకీ ఉత్తరాన్ని తెచ్చి ఇచ్చిన వారెవరు? అదొక వింత వృత్తాంతము. మిమ్మల్ని బందీగా పట్టుకొని మన సర్వ సైన్యాలని ఓడించిన తర్వాత శంభునాథ ప్రభువు మన అమరావతిని వశం చేసుకుని ఆ వెంటనే తన వాడైన అజేయుడు అనే ఒక సమర్థుణ్ణి ఆ నగరానికి తన కుమారుగా పరిపాలక ప్రతినిధిగా వినియోగించాడు. నాటి నుంచి నేటి వరకు అతనే మన నగరానికి సర్వాధికారి అయి ఉండి అతి తెలివిగా సమర్థతతో రాజ్యపాలన చేయటమే కాక నా వంటి దాసదాసీ జనాలుండే రాణివాసానికి సహితము విచ్చుకత్తుల పహరాలని కాపలా ఉంచాడు. మేము చేసేది లేక అతని కట్టడిలో ఉండి బయట ఏది ఎలా జరుగుతున్నది అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. అలా ఉండగా ఒకనాడు పట్టపగలు నేను నా మందిరంలో ఒంటరిగా ఉన్న సమయంలో నాగుపాము ఒకటి నా కంటపడింది. అది నేను కూర్చొని ఉన్న తివాసీ పక్క నుంచి చెరచెరా పాకిపోతూ ఉండటాన్ని కళ్ళారా చూశాను. రాణివాసంలోకి సర్పాలు రావటము నేనెన్నడూ కని విని ఉండకపోవటం చేత భయకంపితురాలినై పాము పాము అంటూ పరిగెత్తబోగా నా కాళ్ల ముందొక లేఖ పడి ఉంది. మరు క్షణంలో పామెక్కడో మాయమైంది. నేనా లేఖనెత్తి చూడగా యువరాణి స్వహస్త లిఖితాక్షరాల ఆ లేఖలో ఉన్నాయి. నేనా పాము సంగతే మరిచి లేఖను శాంతం చదవగా విషయం అంతా అర్థమైంది. నాకా లేఖను తెచ్చిపడేసింది ఆ నాగుపామేనని అర్థం చేసుకున్నాను. కానీ విచ్చుకత్తల పహరాలుంచబడిన రాణివాసంలో నుంచి నేను యువతలకు రావటం ఎలాగా, మీకు ఈ జవాబును అందచేయటం ఎలాగా అన్న సమస్యతో కొన్ని రోజులు ప్రయత్నించి మన దండనాయకుడు వీరసింహుని సహాయం వలన ఎలాగో యువతలకి వచ్చి పడ్డాను. కానీ ఇక్కడ చెరసాలలో ఉన్న మిమ్మల్ని కలుసుకోవటము దుస్సాధ్యమైపోయింది. పురుషవేషం ధరించి కార్యాన్ని సాధించే ప్రయత్నంలో ఇక్కడ రక్షక భటులకు పట్టుబడ్డాను. వారు నన్ను బంధించి కొనిపోయి మహారాజుల దగ్గర హాజరు పెట్టారు. నేను నిరాశ చేసుకున్నాను. ఆ మహారాజు నన్ను దండిస్తాడనే భావించాను. కానీ అలా జరగలేదు. ఆయన ఎందువలనో ఈ ఉత్తరాన్ని మీకు అందియటానికి అంగీకరించి ఈ భటులతో నన్నిక్కడికి పంపించడమే కాకుండా ఇక్కడ నుంచి నన్ను మన రాజధానికి సురక్షితంగా చేర్చవలసిందిగా కూడా ఆజ్ఞాపించారు అని మంజరి చెప్పవలసిందాన్ని చెప్పి ముగించగా అమరేంద్రుడు శంభునాథ ప్రభువు మనసును అర్థం చేసుకోలేకపోయాడు. తానా మహారాజు కూడి బంధించబడి ఉండగా శత్రుకూటమిలో నుంచి వచ్చిన యువతి తన రాజ్యంలో మారువేషంతో ప్రవేశించి తనకు లేఖను అందియబోయి పట్టుబడటము, అటువంటి ద్రోహిని శిక్షించకపోవటమే కాక విద్రోహకరమైన ఆ లేఖనే ఇచ్చి తన దగ్గరికి సాదరంగా పంపటము అమరేంద్రుడి ఊహకు అందని విషయమైంది. కూతురి సంతోషవార్త తెలిసిందన్న ఆనందంతో ఎక్కువగా ఆలోచించకుండా నా కూతురి ఈ ఉత్తరంలో రాసిన విషయాలు నాకు తిరిగి ఆశలు కల్పిస్తున్నాయి, నూతనోత్సాహాన్ని పుట్టిస్తున్నాయి. కానీ అని ఏమో చెప్పబోగా దుఃఖోద్రేకం వలన అతను మాటలాడకపోతుంటే, ప్రభు, తమకిది విచారించవలసిన సమయం కాదు. యువరాణి ఎక్కడో ఒకచోట సజీవురాలై ఉండటమే కాక తమకు విముక్తి కలిగించే ప్రయత్నంలో ఉంది. నేనందుకే దుఃఖపడుతున్నాను. ఆమెను ఏనాడో దుర్మార్గులు అపహరించి చెరబడితే నేనామెకు విముక్తి కలిగించలేకపోయాను.
సర్వ సైనిక బలాలు కలిగి ఉండి సమస్త రాజ్యాలను జయించి ఏకఛత్రాధిపత్యాన్ని వహించబూనిన నా కుమార్తె చెరబట్టడము, ఆమెను విడిపించలేకపోగా పరరాజుల చేతుల్లో బందీగా ఉన్న నన్ను నా బిడ్డ విడిపించబూనుకోవటము అని చెబుతూ ఉంటే అమరేంద్రుని కంఠము తిరిగి శోకపూరితమైంది. అందులో చిన్నతనం పొందవలసిందేముంది ప్రభు? తండ్రికి కుమార్తె, కుమార్తెకు తండ్రి సాయపడటంలో విపరీతమేముంటుంది అని మంజరి అడిగిన దానికి అమరేంద్రుడు బదులు చెప్పలేదు. చేరువులో కాచుకొని ఉన్న భటులు తమలో తామేదో గుసగుసలాడుకోవటాన్ని గమనించిన మంజరి వారు తమను గురించి ఏమో మాట్లాడుకుంటున్నారని భావించి, ప్రభు, నేనిక పోయి వస్తున్నా అని అడిగింది. మంచిది, పోయిరా. నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని నేను జన్మజన్మలకు మర్చిపోలేను. నేను చేసిన ఉపకారం ఏమీ లేదు ప్రభు. శంభునాథుడు అనుగ్రహించకపోతే నేను తమరిని ఈ విధంగా కలుసుకోవటము జరిగి ఉండదు. యువరాణి క్షేమవార్తను మీరు వినేవాళ్ళు కూడా కాదు. నిజమే. కనుక యువరాణి కోరిన ప్రకారంగా తమరు ధైర్యాన్ని అవలంబించి ఉండవలసిందని నా ప్రార్థన. సెలవు అని మంజరి వెంటనే తన రాకకై వేచి ఉన్న భటులను కలుసుకుంది. మా గురించి తొందరపడి రావలసింది లేదు. మీరెంతసేపు మాట్లాడుకున్నా వేచి ఉండవలసిందని మహారాజుల ఆజ్ఞ అన్నాడొక భక్తుడు. మీ మహారాజుల దయాగుణానికి నా కృతజ్ఞత. ఇక మేము మాట్లాడుకోవలసింది కూడా ఏమీ లేదు. అయితే ఇక్కడి నుంచి బయలుదేరి హుటాహుటిన అమరావతికి పోయి చేరవచ్చును కదా అని తిరిగి భటనాయకుడు అడగ్గా మంజరి సరేననటం వలన వారామెకు ఒక ఉత్తమ ఆస్వాన్నిచ్చి ఆమె దానిపై బయలుదేరగా తాము ఆమెకు అంగరక్షకులుగా ఉండి చెరసాల నుంచి అమరావతి ముఖంగా ప్రయాణాన్ని సాగించారు. మార్గంలో మంజరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతూ క్రమంగా కొన్ని దినాలలో మంజరిని అమరావతికి చేర్చారు. శంభునాథ ప్రభుని ఆజ్ఞలను, అక్కడ నడిచిన వివరాలని అమరావతికి తాత్కాలిక ప్రభు అయిన అజయునికి తెలియచేసి మంజరిని సురక్షితంగా ఎప్పటిలాగనే రాణివాసంలోకి చేర్చారు. మంజరి సాహసాన్ని అంతటినీ తెలుసుకుని అజయుడు అమితాశ్చర్యాన్ని పొందాడు. అంతేగాక శంభునాథుడు ఆమెను క్షమించి వదిలిపెట్టి సగౌరవంగా ఎప్పటిలాగా అంతఃపురంలో చేర్చినందుకు మరీ విభ్రాంతుడైనాడు. ఆమె అంతఃపురంలో నుంచి తప్పించుకొని పోయి బందీగా ఉన్న అమరేంద్రుడికి ఒక విద్రోహకరమైన లేఖను అందియబూనటము అతనికి తల నరికినంత అవమానాన్ని కలిగించింది. శంభునాథుడు అది తన పరిపాలనలోనూ తన శ్రద్ధలోనూ లోపంగా ఎంచి ఉంటాడని అతను ఎక్కువగా భయపడ్డాడు. తన వశంలో ఉన్న ఒక దాసి తప్పించుకొని పోవటము తన ఆసక్తిను చాటుతుందని రూఢి చేసుకున్నాడు. ఆమెను తీసుకువచ్చిన భటులు ఆమె ఎలా తప్పించుకొని పోయిందని అడగకపోవటం వలన అజయుడు కొంతవరకు సంతోషపడి, జరిగిన దానిని గురించి శంభునాథ ప్రభువులు ఏమనుకున్నారు? నా పరిపాలనా విధానం గురించి ఏమైనా అసంతృప్తి కనబరిచారా అని అడగ్గా ఆ విషయాలన్నీ తమకేమీ తెలియవని, రాజాజ్ఞను నెరవేర్చడమే తమకు విధి అని చెప్పి ఆ భటులు అజయుని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. ఆనాడు మొదలుకొని అజయుడు మంజరిని అనుక్షణము దృష్టిలో ఉంచుకోవటం మొదలుపెట్టాడు. తనకు అవమానం తెచ్చిపెట్టి తన అసమర్థతను రుజువు చేసిన ఆ అంతఃపుర దాసుని గురించి అతను ప్రత్యేక శ్రద్ధను వహించడము మొదలుపెట్టాడు. ఆమె నడవడిని, ఆమె ప్రవర్తనను గమనిస్తూ ఉండటానికి సమర్థులైన 2 గూఢాచారులను నియమించాడు. మంజరి సామాన్యమైన స్త్రీ కాదని, అందరూ దాసీలతో పాటు ఆమెను ఏమరికగా చూడకూడదని నిశ్చయించుకున్నాడు. అనుక్షణము ఆమెను గురించిన వార్త తనకు తెలియగల ఏర్పాటు చేసుకున్నాడు. జరిగిన సంఘటనకు ఫలితంగా అజయుడు తనపైన ప్రత్యేకంగా ఒక కన్ను వేసి ఉంచాడన్న విషయము మంజరికి కూడా తెలియకపోలేదు. వీలైనంతవరకు తనపై అజయుడికి అనుమానం లేకుండా చేసుకోవటానికే ఆమె అన్ని సమయాల్లోనూ మసులుకుంటోంది. అయినప్పటికీ ఒకసారి దెబ్బతిన్న పక్షిలాగా అజయుడికి ఆమె పేరు వింటేనే ఒక పక్క బెదురుగా ఉంది. ఆమెపై తగిన చర్య తీసుకోవటానికి అవసరమైన అవకాశం కోసము అతను అనుక్షణము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తన పరిపాలనపైన, తన శక్తి సామర్థ్యాలపైన దెబ్బతీసిన ఆ యువతికి ప్రతీకారం చేసి కక్ష తీర్చుకోవాలని అతను కాచు కూర్చున్నాడు. కానీ అదను దొరకటం లేదు. మంజరి వంటి ఒక సామాన్య పరిచారికకే అటువంటి సాహసం చేయగలిగినప్పుడు ఇక యువరాణి కాంచనమాల ఎటువంటి ధూర్తురాలై ఉంటుందో అని అతను తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ముఖాముఖిని ఎదుర్కొన్నప్పుడు గాని అమరావతిలోని వీర నారీమునిల బలపరాక్రమాలు అతనికెలా తెలుస్తాయి?
గురూజీ గురూజీ, పట్టాము కట్టాము తెచ్చాము అంటూ శిష్యులు ముగ్గురు కష్టపడి మోసుకొచ్చిన దాన్ని ఫణిరాజు చేత ఎప్పటిలాగా బంధించబడిన మొద్దును తామును ఫణిరాజు కంఠాన్ని యథాప్రకారము పట్టిన గురు సాన్నిధ్యంలో దించగా ఏకనాథు మితిలేని ఆశ్చర్యంతో, ఇంతకాలానిక మీరు నా కార్యం సాధించడము అని అడిగాడు. ఇప్పటికైనా సాధించినందుకు సంతోషించండి గురు. అబ్బబ్బా, ఎంత కష్టము అంటూ నందయ్య, అదంతా అంటే ఆ కష్టమంతా నాది సుమండి అని ఆనందయ్య, గురూజీ వాళ్ళ మాట నమ్మకండి, ఇదంతా నా ఒక్కడి శ్రమ అని గోవిందయ్య ముగ్గురు ఒకేసారి ముఖాలను ఆవరించిన చెమటలు తుడుచుకుంటూ అన్నారు. నన్ను మీ అంతటి వాణ్ణి చేస్తానన్నారు. కాయసిద్ధి నా ఒక్కడికే ప్రసాదించాలి. నాకు మీరంటే మహాభక్తి కనుకనే కార్యం సాధించాను అని ముగ్గురు మూడు వైపులా గురువును మాట్లాడనీయకుండా తమకు తామే గుక్క దిప్పకుండా ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, సరే గాని మా దయాసాగర్ని ఇలా కట్టవలసి ఎందుకొచ్చింది? నేను రమ్మన్నాన్ని చెప్పగానే వాడి మీతో వచ్చేయలేదా? ఎందుకొస్తాడండి? మమ్మల్ని తప్పించుకుపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంత హంగామా చేశాడు, ఎన్ని మోసాలు పన్నాడు అని గోవిందయ్య చెబుతూ ఉంటే ఏకనాథ్ ఆగ్రహావేశపరుడై, ఓరి దౌర్భాగ్యుడా, తండ్రి మాటను ధిక్కరించేంతటి వాడివయ్యావా? అందుకు మీరు మంచి పని చేశారు కాబట్టి మోసుకొచ్చారు. పలక్కుండా ఉలక్కుండా మొద్దులాగా ఎలా ముసుగు పెట్టుకున్నాడో చూడండి. నేను రమ్మన్నానని మీరు చెప్పగానే మీతో రాక ధిక్కరించినందుకు నేను చావు దెబ్బలు కొడతానని వాడికి తెలుసు. అందుకే కిక్కురు మనకుండా చచ్చినట్లు పడున్నాడు అని కొడుకును నిందించటం మొదలుపెట్టాడు. బరువు కూడా చచ్చినంతే ఉన్నాడు గురూజీ. ముగ్గురు మొయ్యలేక అతలాకుతలమయ్యాం. ముసుగు బిగదని నిద్రవుతున్నట్లు నటిస్తూనే మేము వదిలిపోతామనుకున్నాడు. మేము గురువాజ్ఞ మీరే వాళ్ళవటండి, సరసంగా రాకపోతే కట్టి లాక్కురమ్మన్నారుగా అని నందయ్య అడగ్గా, అవును అన్నాడు ఏకనాథ్. ఇంకా ఏం చేశాడో వినండి గురూజీ. మేము ముగ్గురము అతి కష్టం మీద భుజాల మీదకెత్తుకొని మోసుకొస్తుంటే లక్షణంగా పెళ్లి కొడుకులాగా రాకుండా మా మీదకి జెర్రిని పంపించి కరిపించాడు. జెర్రినా? అవును గురూజీ, తాటి జెర్రిని ఒకదాన్ని ఎలాగో సంపాదించి పెట్టుకున్నాడు. మమ్మల్ని కరిచినందుకు మేము దాన్ని అక్కడ చంపేస్తామేమో అని అది హడలిపోయి పారిపోయింది. మేము ఏకనాథ్ గారి ప్రియ శిష్యులమని దానికి తెలిసిందో ఏమో, అది పారిపోవడం చూశాకనే ఈయన గారిని తిరిగి మోసుకొచ్చాములేండి. అయితే వీడు కూడా ఏవో కొన్ని విద్యలు సంపాదించాడన్నమాట. ఎలాగైనా గురుపుత్రుడు కదండి. సరి, కట్లు విప్పండి. నా దగ్గరకు వచ్చాక కూడా ఈ దొంగ వేషాలన్నీ ఏమిటో కనుక్కుంటాను అని గురువు ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు ముగ్గురు ఏకమై మెల్లిగా తాము కట్టిన కట్లన్నీ విప్పిన తర్వాత, కట్లు విప్పినా కూడా లేవడు చూడండి అని నందయ్య అన్నాడు. తండ్రి గారంటే ఎంత భయభక్తులు లేకుండా పోయినాయి అని ఆనందయ్య, శిష్యులం మనకున్న భయభక్తులైనా ఈయన గారికుంటే ఈ పాటికే బాగుపడిపోడు అని గోవిందయ్య ఏకనాథ్ కోపాన్ని మరింత ఎక్కువ చేశాయి. వారి సంభాషణ క్రమాన్నంతటినీ ఏకనాథును పట్టి ఉన్న ఫణిరాజు వింతగా వింటున్నాడు. ఇంకా చూస్తారేం? ముసుగును ఊడదీసి ముందర మీ ముగ్గురు 3 తన్నులు తనండి, అప్పుడైనా లేస్తాడు అని ఏకనాథ్ కోపంగా అనటమే తడవుగా శిష్యులు ముగ్గురు మహావీరుల్లా ముందుకు వచ్చి, ముసుగు ఊడదీయటంతోనే ఏముంది, మనిషంత పొడుగు మనిషంత లావు కలిగిన ఒక నల్లటి తాటి ముద్దొకటి బయటపడింది. గురువులను చూసి శిష్యులు, శిష్యులను చూసి గురువు నోట మాటలు లేక తెల్లబోవటమే. ఓరి తుంటరి, నీ కొడుకు ఇక్కడికి ఎందుకు వస్తాడురా? నీ కొడుకు దయాసాగరు నీ మారణహోమ కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడురా. నీ చావు రహస్యం ఎవరికీ తెలియదనుకున్నావా? కపాలకామినిలో భద్రపరుచుకున్న నీ ప్రాణవాయువులు ఎగిరిపోయే సమయం వచ్చిందిలే. నీ శిష్యులు నీకు తగిన పని చేశారు. నీ కొడుకంటూ ఒక తాటి ముద్దును మోసుకొచ్చాడు అని ఫణిరాజింకా ఏమేమో అంటూనే ఉన్నాడు. కానీ ఏకనాథ్కి ఆ మాటలేవి చెవిని పడటం లేదు. కంగారుతో అతను బుర్ర తిరిగిపోతోంది. తన్నంత వంచన చేసిన శిష్యుల మీద అతనికి అపరిమితమైన ఆగ్రహం కలిగింది. ఓరి మూర్ఖుల్లారా, నా కొడుకంటూ ఒక తాటి ముద్దుని తెచ్చి ముందర పడేసిన మీరు ముగ్గురు తక్షణము 3 తాటి ముద్దులై పూదురుగాక అన్నాడు కళ్ళంట నిప్పులు రాలుస్తూ. అంతే అయింది. మరో క్షణంలో శిష్యులు ముగ్గురు 3 తాటి ముద్దులుగా మారి అక్కడే ఉన్న గురువు మీద బరువుగా పడ్డారు.
ఏమరికగా ఉన్న గురువును పట్టి ఉన్న ఫణిరాజుకు కూడా పట్లు తప్పాయి. అందువలన ఇద్దరూ క్రింద పడ్డారు. ఏకనాథ్ అదే సందనుకొని కాలి కొద్దీ పరుగు ప్రారంభించాడు. కానీ ఫణిరాజు అతన్ని వదలటం. ముందు ఏకనాథ్, అతన్ని తరుముతూ ఫణిరాజు. పరుగుల మీద పరుగులు, నురగలు గక్కుకుంటూ ఉరకల పైన ఉరకలు.